ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, అనేకమైన విషయాలను వాక్యానుసారంగా ధ్యానించటానికి దీనులమైనటువంటి మా అందరికీ మీరు అనేక విధాలుగా మాకు సహాయం చేస్తున్నారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, ఈరోజు కూడా మరొక విషయాన్ని వాక్యములో నుండి లోతుగా ఆలోచించబోతూ ఉండగా మా అందరికి మీరు సహాయం చేయండి. ప్రతిదీ కూడా తండ్రి మీ చిత్త ప్రకారంగా గ్రహించే శక్తిని, సామర్థ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి. వాక్యాన్ని తండ్రి వినగలిగేటువంటి శక్తిని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అంగీకరించే మంచి మనస్సును కూడా మా అందరికీ మీరు దయతో అనుగ్రహించండి. సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగించండి తండ్రి. ఎటువంటి అపవాద ఆటంకములు లేకుండా మీ చిత్త ప్రకారంగా ఇప్పటి వరకు తండ్రి మాకు తోడుగా ఉన్నారు. ఎదురైనటువంటి ప్రతి ఆటంకాన్ని కూడా మీ జ్ఞానముతో ఎదిరించేటువంటి శక్తిని మాకు అనుగ్రహించి, మిమ్మును గెలిపించుటకు మాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు కూడా తోడుగా ఉండండి. మీ జ్ఞానానికి మా తండ్రి బోధించబోతూ ఉండగా, చక్కటి పరిస్థితులను తండ్రి దయతో అనుగ్రహించండి. సమస్తమును మీ నామ మహిమాత్మ జరిగించమని, ఆ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మనము ఒక 2 విషయాల్ని కంపేర్ చేస్తూ మూడో విషయాన్ని తెలుసుకుందాం. సరేనా? మొదటి విషయం ఏంటంటే, మరి రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. చాలా మందికి ఇష్టమైనటువంటి మాట. ఆఫ్‌కోర్స్ నాకు కూడా చాలా ఇష్టం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. చాలా మందికి ఇష్టం ఈ మాట. దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇది దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట. సో, ఇంకొంచెం, కొంచెం చాలు. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఆ! సో, దేవునిని ప్రేమించు వారికి అనగా అంటే దేవుడిని ఎవరైతే ప్రేమిస్తున్నారో, దేవుడు ప్రేమించేవారు గాదు. మీరు బాగా గమనించాలక్కడ. చాలామంది వచనాలలో అప్పుడెప్పుడో మనం మాట్లాడుకున్నాం. స్కిప్ అండ్ డిప్ టెక్నాలజీ అని జెప్పేసి. కావాల్సినవన్నీ స్కిప్ చేసేసి సారీ, ఏవైతే దేవుడు చేయమంటున్నారో అవి స్కిప్ చేసేసి, మనకు కావాల్సినటువంటి వాటిలో మాత్రం మునిగిపోతా ఉంటాం. ఈ వచనంలో అందరూ ఎక్కువగా పట్టుకునే మాటేంటి ఇంతకీ? మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నదనేదే పట్టుకుంటారు. దాని ముందు ఒక మాటుంది. ఏంటి ఎంతకంటే దేవుణ్ణి ప్రేమించే వారికి. దేవుడు ప్రేమించే వారికి కాదు, దేవుణ్ణి ప్రేమించే వారికని దానర్థం. ఓకే. ఇప్పుడు మనం ఒకవేళ దేవుడిని ప్రేమిస్తే మన జీవితంలో అన్నీ కూడా మేలు జరుగుద్ది అని ఇక్కడ మనకు కనబడుతుంది. సమస్తము సమకూడి మేలు కలుగుట్టుకి అనుంది. సమస్తము మేలని లేదు. సమస్తము సమకూడి జరిగేది మేలు కలుగుట్టుకే. మన జీవితంలో ఒక అద్భుతం, ఒక మేలు, మంచిది జరగటానికి మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ గూడా సమస్తము సమకూడి జరిగే విధంగా దేవుడు ప్లాన్ జేస్తారు అని దానర్థం. ఇప్పుడు ఈ వచనాన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తదంటే, ఓకే. దేవుడు నా జీవితంలో మేలు చేస్తున్నారు. దేవుడు నా జీవితంలో మంచే చేస్తున్నారు అనుకుంటా ఉంటాం మనం. అయితే ఇదే మాట ఫుల్‌ఫిల్ అవ్వాలంటే, లేదా ఈ మాటను మనం మరొక కోణంలో మనం ఆలోచించామనుకోండి, అదే మనం మూడో విషయం మనం చూడబోతున్నాం. ఫస్ట్ విషయం ఏంటి ఇంతకనగానే ఇది. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగును. దేనికి? మేలు కలుగుటకై. ఇక రెండో మాటేంటి అని మనం ఆలోచించామనుకోండి, మూడో దాని దగ్గరికెళ్ళటం కంటే ముందు రెండోది కూడా కంప్లీట్ చేసేసుకొని ఎళ్ళిపోదాం. లూకా సువార్త 12 అధ్యాయానికి వెళ్దాం. లూకా సువార్త 12 అధ్యాయము 51, 52, 53 వచనాలు మనం చూద్దాం. లూకా సువార్త 12 అధ్యాయము 51, 52, 53 మనం చూద్దాం. నేను భూమి మీద సమాధానము కలగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు. భేదమునే కలగజేయ వచ్చితినని
మీతో చెప్పుచున్నాను. చూసారా ఏమంటున్నారు ఇంతకి? సమాధానం కలగజేయటం కోసం వచ్చానని మీరు భావించకండమ్మా. ఎందుకొచ్చా నేను ఇంతకీ? డిఫరెన్షియేషన్, భేదం, భేదం కలగజేయడానికి యేసుప్రభు వారొచ్చారు. ఇప్పుడు ఆ 2 మాటలు పక్క పక్కన పెట్టి చదవండి. ఏది మనం ఫస్ట్ చదువుకున్నాం చూసారా? మేలు కలగాలంటే సమస్తమును సమకూడి జరగాలి. ఇక్కడేమనుంది ఇంతకీ? యేసుప్రభు వారు వచ్చిన పర్పస్ ఏంటి ఇంతకనగానే భేదం కలగజేయటం కోసం వచ్చారు. మనం అనుకుంటాం ప్రభువుని నమ్ముకున్నాం గదా! ఎందుకు ఈ గొడవ జరుగుతుంది ఇంట్లో? ప్రభువుని నమ్ముకున్నాం గదా! నా జీవితంలో ఈ సమస్య ఏంటి? ప్రభువుని నమ్ముకున్నాం గదా! ఎందుకు ఇలా అయిపోతుంది? అలా అయిపోతుందని మనం అనుకుంటూ ఉంటాం. అనుకుంటూనే ఫస్ట్ రిఫరెన్స్ మన జీవితంలో పెట్టేస్తాం. ఏమని ఇంతకీ? మేలు కలగటానికి సమస్తం జరిగిపోతుంది. అనుకుంటానే ఉంటాం. మరొక సైడ్ బాధపడతా ఉంటాం. అనుకుంటూ ఉంటాం. మరొక సైడ్ బాధపడతా ఉంటాం. అంటే మన మనసులో ఒకటి ఫిక్స్ అయిపోయాం మనం. ఎప్పుడు గూడా దేవుని ప్రణాళిక విషయంలో, దేవుడి చిత్తం విషయంలో లేదా దేవుని ఇష్టం మన జీవితంలో జరగాలన్న మన ఆలోచనలో ఉంటే, మన మనసులో ఉంటే, మనం ఎప్పుడూ ఒకటి ఫిక్స్ అవ్వకూడదు. బాగా గుర్తుంచుకోవాలి. దేవా! నీకిష్టమొచ్చినట్టుగా నన్ను నీ స నీకు నీకు అర్హమైన పాత్రగా లేదంటే గనక నీకిష్టమొచ్చినట్టుగా నా దేహాన్ని, నన్ను మీ యొక్క పరిచర్యలో ఘనమైన పాత్రగా వాడుకోండి. మీ మహిమార్థమే వాడుకోండి అని మనం చెబుతున్నామంటే, దాని అర్థం ఏంటి ఎంతకనగానే యూ షుడ్ నాట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్. మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు దేవుడి దగ్గర నుండి. ఎక్స్‌పెక్ట్ చేశామంటే ఏమవుతది ఇంతకనగానే నిరుత్సాహం వచ్చేస్తది. దేనికి ఇంతకనగానే నీ ఆలోచన అనేది ఎప్పుడు గూడా చిన్నగానే ఉంటది. అది చాలా చిన్నది. ఇంకొక మాటలో చెప్పాలంటే దరిద్రంగా ఉంటది. ఇంకొక మాటలో చెప్పాలంటే అది పాపముతో కూడినదై ఉంటది. నీతిమంతుడు లేడు. ఏ ఒక్కడును లేడు. మనుషులందరూ గూడా పాపము చేసి ఆయన మహిమను పొందలేకపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి ఇంతకనగానే దేవుని యొక్క మహిమను మనం పొందాలి అంటే ఏం చేయాలి ఇంతకీ? పాపాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడుందో పాపం ఇంతకనగానే మనం మన మనుషులుగా స్వనీతి, స్వబుద్ధి, స్వశక్తిని మనం ఆధారం చేసుకొని ఏది తలపెట్టినా, ఏది ప్రయత్నించినా అదేమవుతది ఇంతకనగానే డిజాస్టర్ అయిపోద్ది అంతే. ప్రారంభంలో మనకి సక్సెస్ కనబడతది గానీ, ఎండ్‌కెళ్ళేసరికల్లా ఏమవుతది ఇంతకనగానే జీరో కనబడతది. అదే అంటారు దేవుడు ఏమని ఇంతకీ? విస్తారంగా సంపాదించావు, విస్తారంగా కూడబెట్టుకున్నావు. ఎంత సంపాదించావయ్యా అంటే, నువ్వు సంపాదించినటువంటి ధాన్యం నీ కొట్లలో సరిపోకపోతే వాటిని విప్పి, వాటికంటే గొప్ప వాటిని కట్టించి, అందులో సమకూర్చుకునేంత గొప్పగా సంపాదించావు. అది ప్రపంచానికి ఎలా కనపడతదంటే, అబ్బా! సూపర్, 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 డూపర్ అంతే. కానీ దేవుడొచ్చి అంటున్నారు, "వెర్రివాడా! ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారయ్యా! మరి ఏంటి నీ కథేంటి?" అని అడుగుతున్నారాయన. అలాగే ఇంకొక చోట ఒక మనిషి ఈ లోకం అంతా సంపాదించినా గాని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికేంటి? వాడికొచ్చినటువంటి లాభం ఏంటి? అంటే మనిషి ఆలోచనల్లో ఎండ్‌కెళ్ళేసరికి ఏం కనబడతదంటే ఆడు ఎంత ఎత్తుకు ఎదిగినట్టుగా కనిపించినా చివరికెళ్ళేసరికి ఏం కనబడతదంటే అది జీరోనే. అలాగే దేవునిలో బ్రతికినప్పుడు అది ఎంత జీరోగా కనిపించినా మానవుల కంటికి, ఒక మనిషి కంటికి అది జీరోలా కనిపించినా, అది జీరో, 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 జీరో అని కనిపించినా ఎండ్‌కెళ్ళేసరికల్లా ఏమైపోద్ది ఇంతకనగానే జీవంలోకి ప్రవేశిస్తాడు వాడు. అలాంటివి ఎన్నో చూడొచ్చు మనం బైబిల్‌లో ఎగ్జాంపుల్స్. ఉదాహరణకి లాజరు ధనవంతుడినే మనం తీసుకున్నాం అనుకోండి. లాజరు స్టేటస్ ఏంటి ఇంతకి? అంటే మనుషుల భాషలో చెప్పాలంటే, మానవుల భాషలో చెప్పాలంటే, ప్రపంచపు భాషలో చెప్పాలంటే, ఈ లోకపు భాషలో చెప్పాలంటే, తినటానికి గూడా దిక్కులేనోడు. ఉండటానికి గూడా ఒక ప్లేస్ లేనోడు. ట్రీట్‌మెంట్‌కి గూడా డబ్బులు లేనోడు. అంతే కదండీ! ఆ సిట్యుయేషన్ మనం డీప్‌గా మనం మనుషుల కోణంలోకెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేసామనుకోండి. ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, ట్రీట్‌మెంట్‌కి కూడా డబ్బులు లేవు. ఒకడి దగ్గర ఆధారపడాలి. వాడెవడో ఏస్తే గాని తినాల్సిన పరిస్థితులొచ్చాయి. అతను బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలి. ఇట్ ఇట్ సీమ్స్ వెరీ జీరో కండిషన్. వెరీ లో కండిషన్. కానీ ఎండ్‌కెళ్ళేసరికి ఏమైపోయింది ఎందుకనగానే అబ్రహాము రొమ్మున కొనుపబడ్డాడు అయిపోయింది. దేవదూతల ద్వారా ఎంత ఎంత వీఐపీలా చూసారో చూడండి దేవుడు. వెరీ ఇంపార్టెంట్ పర్సన్‌లాగా ట్రీట్ చేసి తీసుకెళ్ళిపోయారు. అలాగే పౌలు గారి గురించి మనం ఆలోచించామనుకోండి. పౌలు గారి జీవితం కూడా అంతే. తినటానికి ఏమన్నా ఉందా? ఉండటానికి ఏమన్నా ఉందా? ఏసుకోవడానికి ఏమన్నా ఉన్నాయా? దిగంబరిగా ఉన్నాను. సముద్రంలో పడుకున్నాను. ఓడ పగిలిపోయింది. చూసారా? నదుల వలన ఆపద, స్వజనుల వలన ఆపద, అన్ని జనుల వలన ఆపద. ఎందుకు ఇన్ని బాధలు ఎంతకనగానే అది మనుషులకి జీరో అవ్వచ్చు బ్రదర్, సిస్టర్.
బట్ ఎండ్ ఏంటి ఇంతకి? చివరి ముగింపు ఏంటి ఇంతకనేది చూడాలి. అదే నేను చెప్తూ ఉంటాను చాలామందికి ఏంటి ఇంతకనగానే, ఒరేయ్ బాబు! ఏ సమస్యనైనా దయచేసి ఈ నీ కళ్ళతో చూడొద్దు. వెంటనే దేవుని యొక్క ఆ మనస్సుతోటి నువ్వు చూసావంటే, అది ప్రపంచమంతా ఒకలాగా ఆలోచిస్తా ఉంటది. ప్రభువు మాత్రం మరొకలాగా ఆలోచిస్తా ఉంటారు. అది ఏ సిట్యుయేషన్ అయినా ఎవ్వరినైనా మీరు చూడండి. అదే అలాంటిదే ఒక కొటేషన్ మనం ఎక్కువగా వింటా ఉంటాం. దావీదు గారిలో ప్రపంచం గొర్రెల కాపరిని చూసింది. దేవుడు రాజును చూసారు. ప్రపంచం అంతా యోసేపులో ఏం చూసింది ఎంతకనగాని ఒక బానిస, ఒక ఖైదీ, ఒక దాసుడు, ఒక పొరుగువాడు, ఒక పొరుగు దేశస్థుడుగానే చూసింది ప్రపంచం అంతా. దేవుడు మాత్రం యోసేపుని ఒక గొప్ప అధికారిగా చూసారు. అంటే ప్రపంచానికి ఎలా కనబడుతున్నామన్న దాని మీద మనం వ్యూ పెట్టామనుకోండి, ఫోకస్ చేసామనుకోండి, మనం చాలా నష్టపోతాం. అదే మనం ఆలోచించాల్సినటువంటి 2 పాయింట్‌లో నుంచి మూడో పాయింట్ మనం ఎళ్ళబోతున్నాం. ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటి ఇంతకి? మన జీవితంలో మేలు కలగాలంటే మేలంటే ఏంటి ఇంతకి? మేలంటే చెప్పండి. ఏంటి ఇంతకి? డబ్బు సంపాదించటమా? కాదని అర్థమైపోతుందా మనకి? అధికారాన్ని సంపాదించటమా? కాదని అర్థమైపోతుందా మనకి? పోనీ సబ్‌స్క్రైబర్‌లను సంపాదించటమా? కాదని అర్థమైపోతుందా మనకి? ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వింటూ ఉంటాం. నాకు ఇన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అన్ని మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. నాకింత నెట్‌వర్క్ ఉంది. అంత నెట్‌వర్క్ ఉంది. నెట్‌వర్క్‌ని సంపాదించుకోవడమా? కాదని అర్థమైపోతుంది. ఎందుకంటే లోకమంతా నువ్వు సంపాదించినా గాని దేవుడిని సంపాదించకపోతే ఏమైపోద్ది చివరికి ముగింపుకెళ్ళేసరికి ఏమైపోద్దని చెప్తున్నారు దేవుడు. ఎందుకంటే అది ఏం ప్రయోజనం? అంటే నష్టం. జీరో. కానీ మరి దేవుడేం చెప్తున్నారు? ఇంకొక కార్నర్‌లోకొచ్చి మనం ఆలోచించామనుకోండి. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకొచ్చారయ్యా? అనగానే భేదం కలగజేయటానికొచ్చారు. సమాధానం కోసం రాలేదు. భేదం కలగజేయటం కోసం వచ్చారని చెప్తున్నారు. కంటిన్యూషన్‌లో కిందేమంటున్నారు ఇంతకీ భేదం అంటే ఎక్కడ భేదం ఇంతకీ చూడండి లూకాసు వార్త మనం చూస్తే 12 అధ్యాయంలో మనకు కనబడుతుంది. లూకాసు వార్త 12 అధ్యాయంలో 51 వచనం. నేను భూమి మీద సమాధానమును పంపవచ్చుదని తలంచకండి. అలా రాలేదు. తర్వాత భేదమునే కలగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంట్లో ఐదుగురు వేరుపడతారు. ఇద్దరికి విరోధంగా ముగ్గురెళ్ళిపోతారు. ముగ్గురికి విరోధంగా ఇద్దరైపోతారు. తండ్రికి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకు, కుమార్తె తల్లికిని చూసారా? అత్త కోడలకుని, కోడలు అత్తకును ఏమైపోతారు ఇంతకి? విరోధులైపోతారు. అదేంటి ఇక్కడెలా ఉంది, అక్కడ అలా ఉందంటే 2 వేరు వేరు కాదు 2 ఒకటే. మీకు అర్థమైందా? ఆ 2 వచనాలు వేరు వేరు కాదు 2 ఒకటే. ఆ 2 ఒకటే ఏంటి ఇంతకి? సమస్తము సమకూడి మేలు కలగాలి. ఆ! అయితే భేదం కలగాలి. ఆ విరోధం కలగాలి. ఎప్పుడు విరోధం అనగానే ఇప్పుడు మరలా దీన్ని ఈ వచనాన్నే చాలా మందికి అర్థం కాక ఎలా తీసేసుకున్నారంటే, అయ్య బాబోయ్! యేసుప్రభు గొడవలు పెట్టడం కోసం వచ్చేసారా? యేసుప్రభు అగ్ని వేయటం కోసం ఇంకో సందర్భంలో అగ్ని వేయటం కోసం అని ఉంటది. ఇదే ఇదే సందర్భం ఇంకొక పుస్తకంలో అగ్ని వేయ వచ్చుతనని ఉంటది. అయ్య బాబోయ్! యేసుప్రభు వారు గొడవలు పెట్టేత్తన్నారా? యేసుప్రభు వాళ్ళు ఇది చేసేత్తన్నారా? అది చేసేత్తన్నారా? అయ్య బాబోయ్! బాబోయ్! ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు? బైబిల్ అంతా చదవకుండా ఒక వచనం చదువుకుంటే అలాగే అర్థమవుతది. అర్థమైందా? అందుకే బైబిల్‌ని మనం 66 పుస్తకాల్లో నుండి మనం సారాంశాన్ని తీసుకోవాలి. ఒక వచనం చదువుకొని బాబోయ్! 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 అంటే ఇంక అలాగే ఉంటది. ఏం చేస్తాం ఇంతకి? ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఈ 2 విషయాలను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అదే మూడోది. ఇప్పుడు మూడో పాయింట్‌లోకి మనం వెళ్ళడం కంటే ముందు ఈ 2 వచనాలను అర్థం చేసుకునే ఆలోచనలోకి మనం వెళ్ళాలంటే ఒక ప్రాక్టికల్ సిట్యుయేషన్ మనం చూద్దాం. ఒక ప్రాక్టికల్ సినారియో బైబిల్‌లో నుంచి మనం చూస్తే మొత్తం క్లారిటీ వచ్చిద్ది. ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఇది చెయ్యాలని నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయటం వలన వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ. దేవుడు కొరకు బ్రతకాలనుకున్నప్పుడు అన్ని పరిస్థితులలో అందరూ గూడా యోబులాగా రెట్టింపు దీవెనలతో ఆశీర్వదించబడరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అన్ని పరిస్థితులలో అందరూ గూడా యోబు వలె రెట్టింపు దీవెనలతో వాళ్ళు ఈ భూమి మీద దీవించబడరు. కొంతమంది లాజరులాగా చనిపోయే సమయానికి కూడా అలాగే ఉంటారు. కొంతమంది ఎలా మారిపోవచ్చు అంటే, కొంతమంది పౌలులాగా మారిపోవచ్చు. అంటే ముగింపు దగ్గరికెళ్ళిపోయేసరికల్లా మన మన దగ్గర ఏదో ఉంటదని మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఆ యోబు గారిని తీసుకుంటారు కొంతమంది. అందుకే ఈ శ్రమల విషయంలో లాజర్‌ని ఎందుకు తీసుకున్నారు ఎవరెందుకంటే, లాజర్ ఇంటికెళ్ళేసరికి ఏం లేదు గదా! అది చెప్తే నిరాశ ఇంకా మిగులుతది కదా! ఎందుకని అది తీసుకోరు. యోబుని తీసుకుంటారు ఎగ్జాంపుల్‌గా. మీకు అర్థమవుతుందా? అంటే అలాగే అందరి పరిస్థితులు యో 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 దావీదు గారిలాగా ఉండవేమి చివరికెళ్ళేసరికల్లా. అంటే మనం ఏం ఆలోచించాలి ఎంతగాని గాని, దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని ఇష్టం ఏంటి? దేవుని వ్యూ ఏంటి? మనం అర్థం చేసుకోవాలి.
ఓకే. సో, దేవుడు నీ జీవితంలోకొచ్చిన వెంటనే అన్ని పరిస్థితులు సమాధానంగా, సైలెంట్‌గా, స్మూత్‌గా ఉంటాయని మీరనుకుంటే అది మీ పొరపాటు. ఎలా ఉంటది ఇంతకనగానే ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక నదిలో దబేలుమని ఒక పెద్ద రాయి పడిందనుకోండి. ఎలా ఉంటది మీరు చెప్పండి? అలలు ఎలా మూవ్ అవుతాయి ఇంతకి? జిప్ 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 మూవ్ అయ్యి, ఆ వాటర్ కూడా ఎగిరిపోయి ఆ బోర్డర్స్ దాటి వచ్చేత్తది బయటికి. సేమ్ పించ్. ఈ లోకం అనే మత్తులో, లోకం అనే మాయలో, లోకం అనే ఆ ప్రశాంతమైన వాతావరణంలో నువ్వున్నప్పుడు, నీ లైఫ్‌లోకి యేసుక్రీస్తు వారు రావటం అంటే ఏంటి ఇంతకనగానే, ఇంకా నెమ్మలంగా ఉంటదనుకోకండి మీరు మళ్ళా. అలజడి సృష్టించబడతది. ఒక అలజడి, ఒక పెద్ద తుఫానొచ్చినప్పుడు ఎలాగైతే అలలు ధమ్ ధమ్‌న లెగుస్తాయో, నీ లైఫ్‌లోకి యేసుప్రభు వారొచ్చినప్పుడు అలాంటి అలజడి కనబడతది. చూద్దామా సందర్భం? యోహాను సువార్త. చదవండి యోహాను సువార్త 9 అధ్యాయము 1 వచనం నుంచి మనం చూద్దాం. యోహాను సువార్త చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్. మీరు బాగా ఆలోచించగలిగితే చాలా అర్థమవుతది. ఈ ఈ ఈ చాప్టర్ అంతా బాగా అనాలిసిస్ చేసుకోండి. మీ లైఫ్‌ని అలా పక్కన పెట్టుకుంటూ రండి. చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. 9 అధ్యాయం 1 వచనం నుంచి మనం చూస్తే, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీడిని కన్నవారని అడగగా, ఏమండి యేసుక్రీస్తుతో చెప్తున్నారు. వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు గానీ, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకని చెప్పి, అంటే అతని సిట్యుయేషన్ మీకు అర్థమైపోయింది. అతను గుడ్డివాడు. అతని పేరెంట్స్ అక్కడ లేరు. మరి ఎక్కడున్నారు ఇంతకనగానే అతని పేరెంట్స్ ఏమైపోయారు ఇంతకీ? అంటే వస్తారు ఈ చాప్టర్‌లో మధ్యలో మనకు కనబడతారు. అతని పేరెంట్స్ ఉన్నారు అతని పేరెంట్స్ ఇంతకీ కంటిన్యూషన్ చదువుకుంటుంటే 9 అధ్యాయం మనం చూసామనుకోండి. 9 అధ్యాయం మనం చూస్తే గనక ఆ! 18 వచనం మనం చూద్దాం. 18 వచనం మనం చూస్తే వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందినమని తల్లిదండ్రులను పిలిపించి, చూసారా ఏమైంది ఇంతకీ? అంటే చక్కగా ఆళ్ళ తల్లిదండ్రులున్నారు. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ ఇతని పరిస్థితి ఏంటి ఇంతకనగా భిక్షం అడుక్కుంటున్నాడు ఇతను. ఎలా చెప్పొచ్చు మనం కంటిన్యూషన్‌లో మనం చూసాం కంటిన్యూషన్ 8దో వచనం. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కాడా అనిరి. అంటే ఇతని స్టేటస్ ఏంటయ్యా అంటే ఇతను గుడ్డివాడు, పుట్టుకతోనే గుడ్డివాడు. ఇతనికి తల్లిదండ్రులు గూడా ఉన్నారు. అంటే తల్లిదండ్రులు గూడా ఉన్నారంటే ఆయన చనిపోలేదు ఇంకా బ్రతికే ఉన్నారని దాని అర్థం. తల్లిదండ్రులు లేకుండా ఆళ్ళొచ్చి అతను పుట్టాడని కదా దాని అర్థం. తల్లిదండ్రులు గూడా ఉన్నారు. ఆళ్ళు గూడా బ్రతికే ఉన్నారు. స్టిల్ ఇతను ఏం జేస్తున్నారు ఇంతకనగానే భిక్షమెత్తుకుంటున్నాడు. ఓకే. రైట్. ఇతని జీవితంలోకి ఎవరొచ్చారయ్యా ఎంతకనగానే యేసు ప్రభువారొచ్చారు. ఇప్పుడు మన సందర్భం ఒకసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఎవరో ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్‌కి తల్లిదండ్రులు గూడా ఉన్నారు. ఆ తల్లిదండ్రులు మరి అతన్ని విడిచిపెట్టారో, లేదంటే గనక అతని ఇంట్లో ఉన్నారో, లేదా అతని ద్వారా ఆదాయం సంపాదించుకున్నారో వివరణ పూర్తిగా ఇక్కడ లేదు మనకి. ఉన్న వివరాలను బట్టి తల్లిదండ్రులు కూడా ఉన్నారు గానీ, అతను ఉన్నప్పటికీ భిక్షమెత్తుకుంటున్నాడని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చదువుకున్న వచనాలను బట్టి. వెరీ గుడ్. అయితే అతను అలా ఉన్నటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు అతని దగ్గరికెళ్లారు. ఎళ్ళినప్పుడు ఒక మాట యేసుక్రీస్తు వారు చెప్పారు. మన జీవితం గురించి కూడా మనం ఆలోచిస్తే, దీనిని మీరు ఎగ్జాక్ట్‌గా, ఈక్వల్‌గా మీరు దేనికి కనెక్ట్ చేయొచ్చు ఇంతకనగానే ప్యారలల్‌గా మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4 అధ్యాయము 4 వచనాన్ని కనెక్ట్ చేద్దాం. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ సూచక్రియ చేసిన తర్వాత దీన్ని ఎండ్‌కెళ్ళేసరికల్లా ఈ వచనం దగ్గరికి లాగుద్ది. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4 అధ్యాయము 4 వచనం మనం చూస్తే, దేవుని స్వరూపి అయ్యున్నటువంటి క్రీస్తు మహిమ లేదా సువార్త మహిమ వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసెను. అంటే వాక్యపు వెలుగు మన జీవితంలోకి రాకముందు మనం గూడా ఎవరయ్యా ఎంతకనగానే గుడ్డివారమే. ఆయన శరీర సంబంధమైనటువంటి అంధత్వం కలిగినటువంటి వ్యక్తి. మనము ఆత్మ సంబంధమైనటువంటి అంధులుగా బ్రతికినటువంటి వారం. ఇంతే తేడా. ఇంకొక డిఫరెన్స్ లేదు. ఇప్పుడు దాంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే యోహాను సువార్త 9 అధ్యాయానికి మీరొచ్చేస్తే, 9 అధ్యాయంలో 9 అధ్యాయం మనం చూస్తే గనక 40వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 9 అధ్యాయం 40వ వచనం మనం చూస్తే, ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అనిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీ పాపము లేకపోవును గాని, చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనక మీ పాపం నిలిచున్నది. అంటే దాని అర్థం ఏంటి ఇంతకీ? పాపముతో ఉన్నవాడు గుడ్డివాడు. అంధత్వం కలిగినటువంటి వ్యక్తి. కళ్ళు లేనివాడు మాత్రమే కాదు. చూసారా?
శరీర సంబంధమైన కళ్ళు లేనివాడు మాత్రమే కాదులే గాని, ఆత్మ సంబంధమైనటువంటి పాపము కలిగిన వ్యక్తి కూడా అంధుడే. అతనికి సువార్త అందదు గనక, సువార్త ప్రకాశం అనేటువంటి దాని వెలుగును వాడు రుచి చూడలేడు గనక అతడు అంధుడే. సో, మన జీవితంలో కూడా యేసు ప్రభువారు వచ్చారు. వచ్చారు గనుకనే మనం ఏం చేసాం ఇంతకీ? రక్షణలోకొచ్చాం. బాప్తీసం తీసుకున్నాం. వాక్యం చదువుకుంటున్నాం. చక్కగా ఆత్మీయంగా మనం ఎదుగుతున్నాం అని భ్రమలో కూడా ఉన్నాం. అన్నీ జరిగాయి. రక్షణలోకొచ్చాం. ఆత్మీయంగా కొంతకాలం ఎదిగాం. తర్వాత మరలా అదే పాపంలో పడిపోయాం మనం. ఓకే. ఇప్పుడు ఇక్కడికొచ్చేద్దాం. సో, యేసుక్రీస్తు వారు మరి ఇతని యొక్క అంధత్వాన్ని తొలగించటానికి, అతనికి కళ్ళు తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు తీసుకునే స్టెప్స్ ఏంటి? మన జీవితంలో గూడా మరి మనలో ఉన్నటువంటి చీకటితనం పోవటానికి, మనలో ఉన్న చీకటి పోవటానికి దేవుడు తీసుకునే స్టెప్స్ ఏంటి? అతనెలా రెస్పాండ్ అయ్యారు? మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం? అతనికి కలిగిన మేలేంటి? మనకు కలుగుతున్నటువంటి మేలేంటి? అతను పొందుకున్నటువంటి ధన్యత ఏంటి? మరి ఆ ధన్యత మనం పొందుకున్నాం లేదా? అసలు యేసు ప్రభువారు మన జీవితంలోకొస్తే మనం అనుకున్నట్టుగా జరుగుతా ఉంటాయా? అసలు కొన్ని కొన్ని జరగకపోతే బావుండు అనిపిస్తూ ఉంటదా? ఇవన్నీ మనం ఆలోచించాలి. మీకు అర్థమైందా? ఇదే ప్రాక్టికల్‌గా మనం ఆలోచించటం అంటే వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతది? ఏం రాదు. ఆ విషయాలను మనం ఆలోచించగలగాలి. ఆలోచిస్తేనే మనకు అన్ని విషయాల్లో దేవుడు మనకి వివేకాన్ని అనుగ్రహిస్తారు. రైట్. ఇక్కడికొచ్చాను. యోహాను సువార్త 9 అధ్యాయం మనం చూస్తే గనక 9 అధ్యాయము 6 వచనం మనం చూద్దాం. 6 వచనం మనం చూస్తే, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఆ! బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయీము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పెను. సిలోయీము అను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఏవండీ? అతనెవరు ఇంతకీ? స్టేటస్ మర్చిపోకూడదు మీరు మళ్ళా. అతనెవరు ఇంతకీ? గుడ్డివారు. మరి అతని పేరెంట్స్ ఉన్నారక్కడ? అక్కడ లేరు. బతికే ఉన్నారు గానీ ఆయన దగ్గర లేరు. మరి అతనేం చేసాడు ఇంతకీ? ఎళ్లి చక్కగా కడుక్కొనొచ్చాడు. ఇప్పుడు క్వెషన్ నంబర్ 1, యేసు ప్రభువారు ఎందుకంత ప్రాసెస్ చేశారు? బైబిల్‌లో మనం చాలా సందర్భాల్లో మనం చూసున్నాం. ఏంటింతకీ? మాటతోనే చనిపోయినటువంటి వ్యక్తి గూడా లేపబడ్డారు. అవునా గదా! అలాగే మాటతోనే పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తుల్ని ఆయన స్వస్థపరిచారు. మాటతోనే సమస్తము చేసేసారాయన. మరి ఇక్కడ ఇది ఎందుకు పెట్టారు దేవుడు ఇంతకి? ఈ ప్రాసెస్ ఎందుకు పెట్టారు ఇంతకనగానే సింపుల్ మీకు అర్థమైపోవాలి ఏంటి ఇంతకనగానే, మన జీవితంలో ఆయన యొక్క మేలులు మనం పొందుకోవాలంటే, ఆయన కార్యాలు మనం చూడాలంటే కొన్ని సందర్భాలలో దేవుడు మనకంటూ కొన్ని ప్రాసెస్ పెట్టడం జరుగుతుంది. మనకంటూ కొన్ని విధానాలు పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకి మనం ఆలోచించినట్లయితే గనక, మరి ఆయన చెప్పేటువంటి మాటేంటి ఇంతకనగానే, నిత్య జీవాన్ని మీరు పొందుకోవాలి అని జెప్పారు. అది నేను మీకిచ్చే వాగ్దానం అని చెప్పారు. ప్లస్ ఏం జెప్పారు ప్యారలల్‌గా, అంతం వరకు సహించినటువంటి వాడే రక్షింపబడునని జెప్పారు. మనం అంతం వరకు సహిస్తే పొందుకునే ఆ పరలోకం అనేది ఏంటి ఇంతకనగానే దేవుడు మన జీవితంలో చేసేటువంటి ఒక మేలు, ఒక ఆశీర్వాదం. మనం దాన్ని పొందుకోవాలంటే ఏం జేయాలి? దేవుడు జెప్పినట్టుగా మనం చేయగలగాలి. ఇక్కడ మళ్ళీ సేమ్ మనం మొన్న లాస్ట్ వీక్ పేతురు గారి గురించి మాట్లాడుకున్నాం. పేతురు గారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన చేపలు పట్టుతున్నప్పుడు యేసు ప్రభువారు చేసినటువంటి అద్భుతం గురించి మనం ఆలోచించాం. ఈ వారం గూడా మీరు ఆలోచించినట్లయితే ఇక్కడ ఈ గుడ్డివాడు గనక మీకులాగే, మనకులాగే ఒకవేళ రీజన్స్ చెప్పుంటే ఏమయ్యేది మీరు జెప్పండి? నేనెళ్ళను. నన్నెవరు తీసుకెళ్తారు? నేనెళ్ళలేను. నా వల్ల కాదు అని ఒకవేళ ఈయన గనక నేను గుడ్డివాడిని గదా! నేను చూడలేకపోతున్నాను గదా! నేను నడవలేకపోతున్నాను గదా! పైగా ఈయన చెప్తున్నటువంటి పేరేంటి ఇంతకి? సిలోయమ్ అనేటువంటి ఒక కోనేరు మళ్ళీ. అది ఏడుందో చెప్పలేదు మనకి. మీకు అర్థమవుతుందండి? అలా అబ్స్టాకిల్స్‌ని మనం ఫోకస్ చేసి, మనం గనక ఆయన మాట వినే విషయంలో ఒకవేళ వెనకడుగు వేసినట్లయితే గనక, ఇక్కడ ఇతని జీవితంలో ఎలాగైతే డార్క్‌నెస్ ఇక్కడ పోయింది, మన జీవితంలో మాత్రం పోదు. మన జీవితంలో మాత్రం కన్‌ఫ్యూజన్ పోదు. మన జీవితంలో మాత్రం చీకటి పోదు. మన జీవితంలో మాత్రం పాపం పోదు. అది పోవాలంటే అది చీకటవ్వచ్చు, పాపం అవ్వచ్చు, లేదంటే గనుక ఇంకేదైనా కావచ్చు, అబ్స్టికల్స్ అవ్వచ్చు. ఇవన్నీ పోవాలంటే మనం ఏం చేయాలయ్యా అంటే, దేవుని యొక్క మాట మనం వినాలి. ఒకవేళ వినే విషయంలో గనక మనం ఒకవేళ వెనకడుగు వేశామంటే గనక నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్‌లోకి మనం వెళ్ళం. ఇది ప్రతి మెసేజ్‌లో మనం చెప్పుకునే కామన్ పాయింట్. ప్రతి సెషన్‌లో మనం చెప్పుకునే కామన్ పాయింట్ ఏంటి ఇంతకనగానే, ఆయన మాట మనం విన్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మన జీవితంలో ఆయన కార్యాలు మనం చూస్తాం. ఆయన మాట వినకుండా, వినడం అంటే చెవితో వినడం కాదు, అంగీకరించి క్రియల్లో కూడా చూపించడం. ఆయన మాట విని, అంగీకరించి క్రియలలో మనం చూపించామనుకోండి, నెక్స్ట్ స్టెప్‌లోకి మనం వెళ్తాం. లేదంటే ఫస్ట్ క్లాస్‌లోనే ఉంటాం. అంతే కదండీ! ఫస్ట్ క్లాస్‌లో ఏం చేయాలి ఇంతకీ? టీచర్ చెప్పిన పాఠాలు విని, నేర్చుకొని, అవి చక్కగా ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆన్సర్స్ రాస్తేనే, ఆ ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్స్ అయితేనే, నువ్వు క్వాలిఫై అయితేనే సెకండ్ దాంట్లోకెళ్తాం.
సేమ్ స్పిరిచ్యువల్ లైఫ్‌లో కూడా అంతే. దేవుడు నీకు కొన్ని నేర్పిస్తారు. నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో నువ్వు నేర్చుకున్న విషయాలు అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు నువ్వు క్వాలిఫై అయితే నెక్స్ట్ క్లాస్‌లోకెళ్తావు. దానినే మూల పాఠాలు వినే దగ్గరే ఉన్నావింకా, వయసు వచ్చిన వాడిగానే ఉన్నావింకా, పరిపూర్ణుడిగా మారాలి ఇంకా, పరిపూర్ణతలోకి ఇవన్నీ స్పిరిచ్యువల్ లైఫ్‌లో ఉండేటువంటి లెవెల్స్. మూలపాఠాలు, తర్వాత అనుభవం వచ్చినటువంటివి, తర్వాత వయసు వచ్చినటువంటివి, తర్వాత పరిపూర్ణతలోకి మనం వెళ్ళాలి, సంపూర్ణులుగా మారాలి. ఇవన్నీ ఏంటంటే గనగానే ఆత్మీయ జీవితంలో మనకు కనబడుతున్నటువంటి ఆత్మీయ స్థితులు. దేవుడు మనకు నేర్పిస్తారు. చాలా విషయాలు నేర్పిస్తారు. ఆ నేర్చుకున్న విషయాలన్నీ మనం అంగీకరించాలి. ఫాలో అవుతూ ఉండాలి. పరీక్షొస్తది. ఆ పరీక్ష సమయంలో నిలబడగలగాలి. ఓకే. ఇక్కడ ఇతని జీవితంలో గూడా ఒక మంచి విషయం జెప్పారు. ఒక మంచి స్టెప్ చెప్పారు. నీకు కళ్ళు రావాలంటే నువ్వెళ్ళి ఎళ్లి అక్కడ కోనేటిలోకెళ్ళి చక్కగా కళ్ళు కడుక్కో. నీకు కళ్ళొచ్చేస్తాయి అని జెప్పారు. అతను నమ్మారు. నమ్మి వెళ్లి ఏం జేస్తారు ఇంతకి మనం చూస్తే గనక కడుక్కున్నారని మనకు అర్థమవుతుంది. 8దో వచనం మనం చూద్దాం. 7దో వచనం చివర్లో, 7దో వచనం మనం చివర్లో మనం గమనించినట్లయితే గనక వాడు వెళ్లి కడుక్కుకొని చూపు గలవాడై వచ్చెను. వచ్చేసాడండి. కళ్ళొచ్చేసాయండి. ఫాంటాస్టిక్ కళ్ళొచ్చాయి. సూపర్. ఇక నుంచి లైఫ్ బావుండాలి. యాస్ పర్ ద అవర్ థింకింగ్. లైఫ్ అద్భుతంగా ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు కళ్ళు లేవు. ఆ సమస్యతో బాధపడుతున్నారు. కళ్ళొచ్చేసాయి. విచిత్రం ఏంటయ్యా అంటే కళ్ళతో పాటుగా ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈయనకి. ఒక ప్రాబ్లమ్ గాదు. 2 ప్రాబ్లమ్స్ కాదు. 3 ప్రాబ్లమ్స్ కాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి మీరు ఆలోచిస్తే నిజంగా నాకనిపిస్తది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు దేవుడు రాయించినటువంటి ప్రతి వ్యక్తి స్పెషలే. కానీ చాలామంది యోసేపునే హైలైట్ చేస్తూ ఉంటారు. చాలామంది దానియేలునే చూస్తా ఉంటారు. చాలామంది కొంతమందినే చూస్తారు ఎందుకో తెలీదు. ఆయన మెచ్చుకున్నటువంటి, ఆయన పొగిడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోకి వెళ్లి మనం ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే నిజంగా ఎక్కడుందిరా మన విశ్వాసం అనిపిస్తది. ఏమైపోతామా మన జీవితం అనిపిస్తుంటది. ఇతను సబ్జెక్ట్ మీకున్నంత జేసీఎమ్సు, జేసీకేసు, క్రూర మృగం సబ్జెక్ట్‌లు, ప్రకటన గ్రంథాల సబ్జెక్ట్‌లు ఏం తెలీదు ఈనికి. తెలుసా? ఆర్ఎఫ్‌లు, బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్‌లకి ఏమి వెళ్ళలేదు ఈయనేమి. ఒక మాట విన్నారు. ఆ మాట జరిగింది. ఆయన జీవితంలో జరిగింది. విచిత్రం ఏంటంటే యేసుప్రభు వారిని చూడలేదు ఇంకా ఆయన. చూసారా? యేసుప్రభు వారిని చూడలే. ఆ మాట స్వరం విన్నాడంతే. ఆ స్వరం విని ఆయన గురించి మేబీ ఏమైనా ఎక్కడైనా విన్నారా? ఆ మాటలు విన్నారో లేదో ఇది తెలీదులే గాని. ఆ స్వరం విని ఆ మాటకు ఒబే ఎళ్ళిపోయాడు. ఆ మాటకొస్తే మన దగ్గర బైబిలే ఉంది. 66 పుస్తకాల బైబిలే ఉంది. మనం చాలా వింటానే ఉన్నాం. ప్రతి వారం శ్రద్ధగా రాసుకుంటూనే ఉంటాం. చాలా నేర్చుకున్నాం మనం బైబిలు. చాలా అద్భుతంగా నేర్చుకున్నాం. కానీ మనల్ని పక్క పక్కన పెట్టామనుకోండి, ఏంటో మనం తేలిపోతాం. మొన్న మనం చూసినటువంటి ఒక స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ గురించి మనం చూసాం. అలాగే పేతురు గారి గురించి మనం చూసాం. అలాగే మొన్న ఒక పర్సన్ గురించి కూడా మనం ఆలోచించాం. అంటే వీళ్ళందరి జీవితం మనం పక్కన పెట్టి, మన జీవితం పక్కన పెట్టామనుకోండి, అరే! ఏంట్రా మనం ఇలా ఉన్నాం అనిపిస్తూ ఉంటది. చూడండి వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలొచ్చాయంటే, చావు బ్రతుకుల మధ్యలో ఉన్న ఒక పేషెంట్ దగ్గరికి ఇద్దరు వ్యక్తులెళ్లి మాట్లాడుకుంటున్నారు. "ఏరా ఈయనేనా డాక్టరొచ్చి చూసారా?" "ఆ! చూసార్రా పోయేలా ఉన్నాడు." "ఏరా ట్రీట్‌మెంట్ సరిగ్గా జరగట్లేదా?" "జరుగుతుందిరా ఆడు ఏ మెడిసిన్‌కి రెస్పాండ్ అవ్వట్లేదురా." యాక్చువల్‌గా డాక్టర్ ఇంతకు ముందొచ్చి ఎళ్లి ఏం చెప్పాడంటే, "కోలుకుంటావురా ఒక వారంలో" అని చెప్పాడు. అప్పుడు అతని ముందు డిస్కషన్ పెడితే ఎలా ఉంటది మీరు చెప్పండి? "ఒరేయ్! ఈడు చచ్చిపోతాడురా, బతుకుతాడురా" యాస్ ఇట్ ఈజ్ డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది. మీరు చూడండి 8దో వచనం మనం చూసామనుకోండి. కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనివాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు, వీడిని పోలిన మరియొకడని మరికొందరుననిరి. ఎవడో కూడా కళ్ళొచ్చేసేయండి అని చూడట్లేదు చూడండి. మీకు అర్థమైందా? మరి కళ్ళొచ్చేసారు ఈడికి ఎలాగొచ్చేసారు కళ్ళు? ఎలాగొచ్చాయి చెప్పండి నీకింత కళ్ళు? ఆ మహానుభావుడిని మేము కూడా చూస్తాము. ఆయన్ని వెంబడిస్తాము. అసలు ఆయన ఏంటో ఈ డిస్కషన్ లేదు. వాడికి కళ్ళొచ్చాయి కదా! ఈడే భిక్షగాడు కాదా? ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుందండి. ఇదే నేను అంటా ఉంటాను అప్పుడప్పుడు. దేవుడు మన జీవితంలో ఎన్ని మేలులు చేసినా, అప్పుడప్పుడు ఒక బెగ్గరకి బంగారు ప్లేట్ ఇచ్చామనుకోండి ఏం చేస్తాడాడు? అక్కడ సోఫా యేసుకొని కూర్చుందాం అనుకుంటాడు దాన్ని నమ్మేసి. నమ్మేసి అక్కడ ఆ గుడి దగ్గరే అంటే అది ఆదాయంగా ఫిక్స్ అయిపోయాడు వాడు. అలాగే బిలాము కూడా మనం ఆలోచించామనుకోండి గాడిద మాట్లాడుతుందేంటి అని చూడట్లా. దాన్ని ఇంకా దమదమ అంతన్నాడు తప్ప. దేవుడు మన జీవితంలో ఏదైనా ఒకటి చేసినప్పుడు మనం చూడాల్సిందేంటి, చూడకూడదేంటి మనం అర్థం చేసుకోవాలి. ఆ డిస్కషన్ పెట్టిన వెంటనే ధైర్యంగా ఒక మాట చెప్పాడండి ఇతను. ఏంటింతకీ?
అది ఇంకొక మలుపు ఆయన జీవితంలో. నేనే అన్నాడు. అది అది ఎక్కడికి దారి తీసిందో చూద్దాం. ఆ! నేనే అన్న తర్వాత ఏం జరిగింది ఇంతకి? నేనే అనెను. 10వ వచనం. వారు నీ కన్నులెలాగో తెరవబడినని వానినడగగా, వాడు యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనమని నాతో చెప్పెను. నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను. వారు ఆయన ఎక్కడని అడగగా వాడు నేనెరుగనని చెప్పెను. అయిపోయింది. అనుకుంటున్నారా? అవలా. ఊరంతా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిన తర్వాత ఎక్కడికెళ్తది ఇంతకి ఆ ఇన్ఫర్మేషను? మనకు తెలిసినటువంటి విలన్స్ ఎవరు బైబిల్‌లో? చాలా మంది ఉన్నారులే ఆళ్ళలో కొంతమంది విలన్స్ ఎవరంటే పరిసయ్యులు. ఇక్కడికెళ్ళిపోయిందండి 13 వచనం. అంతకుముందు గుడ్డి అయి ఉండిన వానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయిరి. ఏరా ఈయనేమన్నా వ్యభిచారం చేసేసాడా? దొంగతనం చేసేసాడా? నరహత్య చేసేసాడా? ఎవరినైనా చంపేసాడా? మీకేమనిపిస్తది మీరు చెప్పండి? ఈడికి కళ్ళు రాకపోతేనే బెటరేమో అనిపిస్తది చూడండి ఒకసారి. కళ్ళొచ్చాయి. వచ్చిన తర్వాత డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగిన తర్వాత ఆళ్ళు వదిలిపెట్టరా. నీకు కళ్ళెలా వచ్చాయన్న వెంటనే యేసుప్రభు అని ఒకతనున్నాడయ్యా. ఆయన ఎవరో తెలీదు మొత్తానికి ఆయన వచ్చాడు. బురద రాసాడు ఎళ్ళాడు. పూసుకోమన్నాడు ఎళ్ళాను వచ్చి వాటరొచ్చాయి. కళ్ళొచ్చేసాయి మొత్తానికి అయిపోయింది. ఆళ్ళు వదలట్లేదు. పట్టుకున్నారు గట్టిగా. ఏవండీ యేసుక్రీస్తుని నమ్ముకున్నాకే రియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పటి వరకు వచ్చినటువంటివి చచ్చుబడిపోయిన ప్రాబ్లమ్సు. ఒక్క దెబ్బకి ఈ బ్లైండ్ పర్సన్ ఫేమస్ అయిపోయారు చూడండి. ఫేమస్ అయిపోయి ఎక్కడికెళ్ళిపోయారు ఇంతకీ? పరిసయ్యుల దగ్గరికెళ్ళిపోయారు. అక్కడ చూడాలి అసలైనటువంటి విచిత్రం. దేవుణ్ణి నమ్ముకున్నాకే క్షమించండి. దేవుని చిత్త ప్రకారంగా మీరు బ్రతకటం ప్రారంభించాకే మనం వెళ్లి పోలీసోలతో మాట్లాడిన పరిస్థితులొస్తాయి. ప్రేమపూర్వకంగా గాదు. రకరకాలుగా. అప్పుడే కోర్టులో లాయర్‌లతో మాట్లాడిన పరిస్థితులొస్తాయి. కోర్టుకెళ్ళాల్సిన పరిస్థితులొస్తాయి. తర్వాత ఇక రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తా ఉంటాయి. మనం వెళ్ళిపోతాం. అది ఎవడి స్థాయిని బట్టి వాడు. కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆ! ఏదేదో చేసేస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని పనుల ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు ఏమవుతదంటే పెద్ద పెద్ద వాటితో పెద్ద పెద్ద డీల్స్ మనం చేయాల్సొస్తది. మీకు అర్థమైందా? ఉదాహరణకి అది ఏదైనా కావచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదైనా కావచ్చు. మనం ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటామో అప్పుడు అది పాజిటివ్ వ్యూలో అవ్వచ్చు, నెగెటివ్ వ్యూలో అవ్వచ్చు. పెద్ద పెద్ద వాళ్ళతోటే మనం మాట్లాడాల్సిన పరిస్థితులొస్తాయి. దేవుడు మనకి సహాయం జేస్తారు. అక్కడ దేవుడు మనకి హెల్ప్ చేస్తారు. చచ్చుబడిపోయిన వాళ్ళలో ఉన్నామనుకోండి నీ స్థితి ఇంటి దగ్గరే ఉంటదండి. ఇల్లు చర్చి, ఇల్లు చర్చి, ఇల్లు చర్చి ఏముంటది ఇక అంతే. పరిసయ్యుల్లాగా. చూడండి ఆళ్ళు చక్కగా పెద్ద పెద్ద అంగీలేసుకొని కూర్చుంటారు అంతే. ఇంకా ఆళ్ళకేం మాట్లాడతారు ఇంకా ఆళ్ళ పరిస్థితి జీరో అంతే. ఎళ్ళాడు ఎక్కడికి? పరిసయ్యుల దగ్గరికి. ఎళ్ళిన తర్వాత ఏముంది చూడండి. ఎళ్ళిన తర్వాత 14 వచనం. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. వాడెలాగూ చూపు పొందెనో దానిని గురించి పరిసయ్యులు కూడా వానిని మరలా అడగగా వాడు నా కన్నుల మీద చూడండి అదేదో పెద్ద మత్తయి సువార్త 3 అధ్యాయం 16 వచనం, యోహాను సువార్త 3 అధ్యాయం 16 వచనంలాగా అది బట్టి బట్టి చెప్పుకుంటున్నారాయన. అక్కడ చెప్పారు. ఆగారా ఇంతకాళ్ళు? ఆగల. మళ్ళీ అడుగుతున్నారు. అప్పుడు మళ్ళీ చెప్పుకున్నాడు ఏమని ఇంతకి? నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందుతున్న వారితో చెప్పాను. కాగా పరిసయ్యుల్లో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించడం లేదు గనక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియ ఎలాగో చేయగలటండ్రి. ఇట్లు వారిలో భేదం పుట్టును. అంటే నీ జీవితం వల్ల, నా జీవితం వల్ల అధికారుల్లో కూడా భేదం పుట్టొచ్చు. పుట్టినప్పుడు అధికారులను కదా మన ఇంట్లోనే భేదం పుట్టొచ్చు. ఎక్కడైనా భేదం పుట్టొచ్చు. వన్స్ నువ్వు దేవుని కోసం స్టెప్ ఇన్ అయ్యావంటే నిన్ను బేస్ చేసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని బేస్ చేసుకొని, నువ్వు నిలబడే విధానాన్ని బేస్ చేసుకొని, భేదాలు ఆటోమేటిక్‌గా పుడతాయి. 100% అది. మనం అనుకుంటాం, నా వల్ల ఎందుకండి ఈ గొడవలు? నా వల్ల ఎందుకండి ఈ డిస్టర్బెన్సెస్? డిస్టర్బెన్సెస్ వస్తాయని దేవుడు చెప్తుంటే నువ్వు చెప్పే మాట ఏంటి ఇంతకి? నా వల్ల డిస్టర్బెన్స్ వచ్చేస్తుందండి అంటావు. నా వల్ల మీరు సఫర్ అయిపోతున్నారు కదండీ అంటావు. నా వల్ల మీరు అన్యాయం అయిపోతున్నారండి అంటావు. ఇక్కడ ఎవ్వరు అన్యాయం అవ్వరు. వాక్యాన్ని నమ్మినోడు సురక్షితంగా ఉంటాడు. వాక్యాన్ని నమ్మనోడు దెబ్బతింటాడు. అందులో డౌటే లేదు. కొంచెం ఒక్క క్షణం అటు ఇటు లేట్ అవుతది అంతే. వాక్యాన్ని నమ్మినవాడు సురక్షితంగా ఉంటాడు. వాడిని పరిసెల దగ్గర పెట్టు, మిక్సీలో పెట్టు, గ్రైండర్‌లో పెట్టు, అగ్నిలో పడేయి, ఆడిని తీసుకెళ్ళి నువ్వు ఏడైనా పడేయి. వాక్యాన్ని నమ్మి, వాక్యానుసారంగా బ్రతికేవాడు వాడిని నువ్వు ఏ కండిషన్‌లోనైనా పెట్టు, వాక్యాన్నే నమ్ముతాడాడు. ఇంక దేనిని నమ్మడు వాడు. అతను వాక్యం పట్ల నిలబడతాడు ఇతనిలాగా. ధైర్యంగా చెప్తున్నారు చూడండి. పరిసెల దగ్గరికెళ్ళిపోయేసరికి భయపడట్లా. భయపడట్లేదని మీరెలా అనుకుంటున్నారు అన్నయ్య అని మీరు అంటారా? కింద కొన్ని సందర్భాలు జరుగుతాయి.
భయపడిపోతారు చాలామంది. చూడండి తర్వాత చెప్పారు. తర్వాత కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, "అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవతని గురించి ఏమనుకొనుచున్నావని" అడగగా, వాడు, "ఆయన ఒక ప్రవక్త" అనెను. వాడు గుడ్డివాడయుండి చూపు పొందినని ఆ యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, "గుడ్డివాడై వీడు పుట్టెనని వీడు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడెలాగో చూచుచున్నాడని" వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, "వీడు మా కుమారుడనియు, వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడు ఎలాగ చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీడి కన్నులు తెరుచునో అదియు మేమెరుగము. వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడుగుడి. తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు చదవండి ఏం చేశారు? ఈ యూదులకు ఆ! భయం. కళ్ళున్నటువంటి వాళ్ళు భయపడుతున్నారు. కళ్ళు కొత్తగా పొందుకున్నటువంటి వాడు మాత్రం ఎంత ధైర్యంగా ఉన్నాడో చూసారా? ఇప్పుడు సేమ్ క్వెషన్ మీ దగ్గరికొచ్చేసి అడుగుతున్నాను నేను. మీరు కూడా తర్వాత యూదులకు భయపడి ఏం చేశారు? ఇంతకీ 22 వచనంలో అలాగ చెప్పిరి. ఎందుకనెనా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరముల నుండి వెలివేతుమని యూదులు అంతకుముందు నిర్ణయించుకొని ఉండిరి. ఏమండి? మరి నీ జీవితంలో గూడా యేసు ప్రభువు కోసం నిలబడితే కష్టాలొస్తాయి. అప్పుడు నువ్వుంటావా? ఆడదాకెందుకండి. ఇప్పుడు కొంతమందుంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఆఫీస్‌కి భయపడిపోతూ ఉంటారు. అంటే కంపెనీకి, ఆఫీస్‌కి లేదంటే వాళ్ళు ఉద్యోగం చేసే ఎక్కడైనా భయపడిపోతుంటారు. దేనికి ఎందుకంటే బాబోయ్! ఈరోజు మనం ఒకవేళ ఎళ్ళకపోతే మరి ఓనర్ ఏమంటాడు? ఎళ్ళకపోతే వీళ్ళేమంటారో? ఎళ్ళకపోతే వాళ్ళేమనుకుంటారో? ఎళ్ళకపోతే ఏం జరుగుద్దో? ఆళ్ళు మా మేనేజర్ తిడతాడు. తర్వాత ఆళ్ళు తిడతారు, ఈళ్ళు తిడతారు. ఎవరికి భయపడుతున్నారు వీళ్ళందరూ ఇంతకీ? ఎవరికి అంటే ఒక స్టాఫ్‌కి భయపడతారు. ఒక మనిషికి భయపడతారు. మనిషికి భయపడిపోయి ఏం చేస్తారంటే అక్కడ చెప్పాల్సిన నిజాన్ని, బ్రతకాల్సినటువంటి దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి ఆ విధానాన్ని రిజెక్ట్ చేసేస్తారంతే. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఈళ్ళు ఎలాగైతే భయపడిపోయి యూదులకు భయపడిపోయి దేనికి భయపడుతున్నారు? ఎందుకంటే సమాజ మందిరంలో నుండి వెలివేసేస్తారు. ఉద్యోగంలో నుంచి మనమైతే ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. రేపటి నుంచి వాడు నాతో మాట్లాడడం మానేస్తాడు. ఎల్లుండి నుంచి వీడు నాతో మాట్లాడడం మానేస్తాడు. అమ్మో! ఈ నష్టం జరుగుద్ది, ఆ నష్టం జరుగుద్ది. దేనికి? సండే ఆరాధనకొచ్చేత్తే. అంతే కదా! ఆరాధనకొచ్చామనుకోండి ఏం జరుగుద్ది ఇంతకీ? ఆఫీస్‌లో మనల్ని తిట్టేస్తారు. ఆరాధనకొచ్చేసామనుకోండి, అదిగో ఆ కంపెనీలో నుండి మనల్ని తీసేస్తారు. ఆరాధనకొచ్చామనుకోండి కొంతమందుంటారనమాట. ఎలా ఉంటారంటే, ఈరోజు నువ్వు వర్క్ చేశావనుకో, నీకు డబుల్ డ్యూటీ అంటే ఓటీ ఇచ్చేస్తా అంటుంటారు. అంటే ఉదాహరణకి ఏశావు ఏ విధంగా అయితే చిక్కుడుకాయ కోసం జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడో, అదే విధంగా మనం గూడా ఏం చేస్తా ఉంటాం ఎంతకనగానే చిన్న చిన్న వాటి కొరకు, చిన్న చిన్న వాటిని ఎక్స్‌పెక్ట్ చేసి దేవుడి యొక్క సన్నిధిని మనం కోల్పోతూ ఉంటాం. అలాంటిదే మనం ఆలోచించామనుకోండి, పోయిన ఆర్ఎఫ్‌లని అడిగినటువంటి ప్రశ్న, "దేవుడి మీద మీకు నమ్మకం ఉందా?" వెంటనే చాలామంది టప్ 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 చేతులెత్తేసారు చూసారా? ఒకటే క్వెషను. నో ఆన్సర్ అంతే. మీకు కూడా సేమ్ క్వెషన్ నేనేసాననుకోండి, మీరు చక్కగా కూర్చొని వింటున్నారు దేవదూతల్లాగా. కానీ మీకు సేమ్ క్వెషను. మీ దగ్గర నుంచి రిప్లై అదే. దేనికయ్యంటే భయం. ఏంటా భయం ఎందుకంటే, అమ్మో! ఏమైపోద్దో అని భయం. ఫ్యూచర్ మీద భయం. తర్వాత ముఖ్యంగా ఫ్యూచర్ మీదే భయం. ఎలా బతుకుతామనే భయం అంతే. ఎందుకు ఆ భయం వస్తుంది మనలో ఎందుకనగానే, మనం ఎందుకు స్టెప్ ఇన్ అవ్వలేకపోతున్నాం ఎందుకనగానే, ఏదో మనల్ని ఆపుతుంది. అది ఏదో కాదు బ్రదర్, సిస్టర్. ఎందుకు మీకు భయమేంటి చెప్పండి? మాటలన్నున్నాయి గదా! ఇన్ని సందర్భాలున్నాయి గదా! ఇన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి గదా! మరి ఈ పరిస్థితులన్నీ నువ్వు చదువుకొని ఎందుకు చదువుకుంటున్నావు ఇంతకు నువ్వు? చదువుకోవటంలో ఉపయోగం ఏంటి ఇంతకి? ఇక పరిశుద్ధ గ్రంథం నువ్వు బాగా చదువుకుంటున్నావు. అంత చదువుకున్నా గానీ, దేవుడిని పరిపూర్ణంగా నమ్మలేనప్పుడు, ఒక గుడ్డివాడే నమ్ముతున్నాడు గదా! ఒక గుడ్డివాడు చూపు పొందిన తర్వాత, నీకున్నంత జ్ఞానం లేదు అతనికి. నీకున్నంత సబ్జెక్ట్ లేదు అతనికి. అతనే ధైర్యంగా నమ్ముకొని దేవుని కొరకు ఎంత దృఢంగా నిలబడుతున్నారో మీరు చూడండి. తల్లిదండ్రులు ఎదురు తిరిగినా, తల్లిదండ్రులు కాదన్నా ధైర్యంగా నిలబడుతున్నారంతే. చూసారా ఆళ్ళ తల్లిదండ్రులు కొన్ని పరిస్థితులు అంతేనండి. ఎంత బంధువులైనా, ఎంత తల్లిదండ్రులైనా నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేత్తారు అంతే. వదలలేదు ఇతన్ని మీరు చెప్పండి. తల్లిదండ్రులు గదా! కాపాడుకోవాలి గదా! ఎళ్ళాలి గదా! మాట్లాడాలి గదా! నా కొడుకు గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను ఫైట్ చేయాలి గదా! అబ్బే! అలాంటిదేం లేదు వాడిని అడుక్కున్నా అంతే. ఎందుకంటే వాడు పోయినా పర్లేదు గానీ మేము మాత్రం ఈ సమాజ మందిరంలో ఉండాలి. అదే ఆళ్ళ కాన్సెప్ట్. అంటే పరిస్థితి మీదకొచ్చినప్పుడు ఆళ్ళు రక్త సంబంధం కలిగినటువంటి వాళ్ళైనా గాని, రోడ్డు మీద అలా వదిలేసి ఎళ్ళిపోతారు. మీకో విషయం చెప్పమంటారా? మరలా మనం ఆర్ఎఫ్‌లో సబ్జెక్ట్‌లోకెళ్ళిపోతున్నాం గాని, ఎప్పుడైతే దేవుడిని నమ్మక, వేరే దేనికో నువ్వు భయపడ్డావంటే, నీ పాలిట ఉరితాడు అదే. మళ్ళీ చెప్తున్నా.
దేవుని కోసం త్యాగం చేయకుండా, దేవుని కోసం ఆయన పని చేయకుండా, ఆయన కొరకు బ్రతకకుండా, ఎప్పుడైతే నువ్వు వేరే దాన్ని, అది పామవ్వచ్చు, బల్లవ్వచ్చు, గద్దవ్వచ్చు, లేదా ఇంట్లో వాళ్ళవ్వచ్చు, ఊర్లో వాళ్ళవ్వచ్చు, లేదా మనం పనిచేసే ఆఫీసులో వాళ్ళవ్వచ్చు, ఎవ్వరైనా కానివ్వండి. దేవుని పని చేయటానికి, దేవుని కొరకు బ్రతకటానికి, దేవుని కొరకు త్యాగాలు చేయటానికి, దేవుని కొరకు నిలబడటానికి నువ్వు దేన్ని చూసైతే భయపడి దేవుని విడిచిపెడతావో అదే నీకు ఉరి. ఎక్కడుంది ఆ మాట బైబిల్‌లో? సామెతల గ్రంథం. సామెతల గ్రంథం మనం చూస్తే, సామెతల గ్రంథము 29 అధ్యాయము 25 వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము 29 అధ్యాయము సామెతల గ్రంథము 29 అధ్యాయము 25 వచనం మనం చూస్తే గనక, భయపడుట వలన మనుషునికి ఏమొచ్చును? ఉరి. నువ్వు భయపడ్డావా? అదే నీకు ఉరితాడి. మర్చిపోవద్దు. ఉరితాడు నీకదే. దాంట్లోనే చస్తాం మనం. అదే కత్తి పట్టుకున్నవాడు కత్తి వల్లనే చస్తాడు. నువ్వు దేన్నైతే పట్టుకున్నావో దాని వల్లే చేస్తావు. జీవగ్రంథం పట్టుకో, దానివల్ల సచ్చినా బతుకుతావు. అర్థమైందా? వాక్యాన్ని పట్టుకో, వాక్యానుసారంగా నిలబడు. నీ పీక మీద పెద్ద ఖడ్గం పడినా ఎక్కడ లెగుస్తావు? మళ్ళీ నువ్వు ఇంతకీ పరదేశంలో నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. కంటిన్యూషన్‌లో, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. దేవుని నమ్ముకోండి. దేవుడి మీద ఆధారపడండి. దేవుని కోసం నిలబడండి. ఆడు సురక్షితంగా, ఎంత సురక్షితంగా ఉంటాడో మీకు ఇప్పుడు చూపిస్తా. ఈ ఈ చాప్టర్‌లోనే మీకు చూపిస్తా. యోహాను సువార్త 9 అధ్యాయంలో మీకు చూపిస్తా. ఒక గుడ్డివాడు అంత ధైర్యంగా నిలబడగలిగినప్పుడు, మీకున్నంత సబ్జెక్ట్ లేనటువంటి వ్యక్తి అంత ధైర్యంగా నిలబడినప్పుడు, 66 పుస్తకాలు ఒక గ్రంథంగా ఆయన చేతిలో లేనప్పుడు, ఆయన అంత ధైర్యంగా నిలబడినప్పుడు, జీవవాక్యాన్ని చేతపట్టుకొని ఇంకెంత వండర్‌ఫుల్‌గా నిలబడాలి మనం. ఎంత ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించాలి, ఎంత ధైర్యంగా దేవుని కోసం బ్రతకాలి. చూడండి, మిగుల ఆస్తి గలవాడు గనుక ఏమైపోయాడు ఇంతకీ? వ్యసన. మనకి మిగుల బంధాలున్నాయి గనక మిగుల వ్యసనపడి వెళ్ళిపోతాం. మిగుల డబ్బు మీద ధనాపేక్ష ఉంది గనక మిగుల వెళ్ళిపోతాం. మిగుల ఏదో కోరుకుంటున్నాం గనక వదిలేసి వెళ్ళిపోతాం. ఈ మాటలన్నీ చాలామందికి నచ్చకపోవచ్చు. కానీ వాస్తవాలు ఇవన్నీ గూడా. అది నేనవ్వచ్చు, మీరవ్వచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని ఆలోచించినప్పుడు కొంతమందితో నేరుగా మాట్లాడేస్తాను. "నువ్వు ఎట్లా ఎళ్దాం అనుకుంటున్నావు పరలోకం?" ఇదే ఆలోచనతోటి, ఇదే బుర్రతోటి, ఇదే మనస్తత్వంతోటి నువ్వు ఎట్లా ఎళ్తావు పరలోకం? నెవర్, అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే దేవుని కోసం ఈ చిన్నదాన్ని విడిచిపెట్టలేకపోతున్నావంటే, దేవుని కోసం ఆ ఒక్క ధైర్యం నువ్వు వేయలేకపోతున్నావు, ఒక్క అడుగు నువ్వు వేయలేకపోతున్నావంటే ఇంకెట్లా ఎళ్తారు పరలోకం ఇంతకి? ఇవన్నీ నిజాలు అనుకుంటున్నావా? లేదా అబద్ధాలు అనుకుంటున్నావా? దైవ గ్రంథం, జీవ గ్రంథం, బైబిల్ నిజం అనుకుంటున్నావా? అబద్ధం అనుకుంటున్నావా ఇంతకి నువ్వు? అబద్ధం అనుకుంటే చెప్పు, నీకు ఎక్కడెక్కడ అబద్ధాలున్నాయో చెప్పు, నేను మొత్తం నిరూపించేస్తాను. నిజమని నమ్మావా? మరి ఎందుకు ఆలోచిస్తున్నావు? నిజమండి. నిజమని మీరు నమ్మాక ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఒక పౌలులాగా మీరెందుకు మొత్తం సమస్తాన్ని పెంటతో సమానంగా విడిచిపెట్టి, విసర్జించి, కాదనుకొని, వద్దులుకొని, ఎందుకు మీరు పౌలు వలే మీరెందుకు ప్రయాణం చేయలేకపోతున్నారు? అది ప్రతి ఒక్కరు ఎందుకు చేయలేకపోతున్నారు? దీనికి రకరకాల దుర్బోధలున్నాయి బయట. నిన్ను పిలవాలి దేవుడు, నీకు నిమ్మకాయ పిలుపు ఉండాలి, ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, ఇయి ఉండాలి. ఈ రకరకాల బోధలు ఇవన్నీ బయట. ఒరేయ్! నువ్వు బల్లలో చెయ్యేస్తున్నావా? నోరు మూసుకొని సువార్త ప్రకటించు. దట్స్ ఇట్. అది ఆజ్ఞ. కొరింథీ పత్రికలో ఏముంది చదవండి అసలు? మొదటి కొరింథీ పత్రిక 11 అధ్యాయం మనం చూసామనుకోండి. మొదటి కొరింథీ పత్రిక 11 అధ్యాయం మనం చూస్తే 26 వచనం చూడండి ఎంత చక్కగా ఉంది. ఈ మాట కనిపించితేమో రోజు బల్ల తింటారు మళ్ళా. ప్రతి వారం తింటారు. కానీ చక్కగా కూర్చొని అదేదో మరి మ్యాగీ తిన్నట్టుగా తింటా ఉంటారు చాలామంది. మొదటి కొరింథీ పత్రిక 11 అధ్యాయము 26 వచనం మనం చూస్తే, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి? తిన్నోడు కొంతమంది మాట్లాడతాడండి, ఇందులో ఉప్పు లేదండి అంటాడు. నువ్వు ఏ జ్ఞాపకం తెచ్చుకోవాలి? ఆ ద్రాక్షారసం తాగినోడు ఇంకొకడు చూసి చెప్తాడు, ఇది చాలా స్వీట్‌గా ఉందని అంటాడు. నువ్వు తినేటప్పుడు, తాగేటప్పుడు అది స్వీట్‌గా ఉందా? నువ్వు మ్యాగీ వండుకొని తింటున్నావా? బిర్యానీ తింటున్నావా నువ్వు అక్కడికొచ్చి? యేసుక్రీస్తు వారి శరీరాన్ని తీసుకుంటున్నావు. యేసుక్రీస్తు వారి రక్తాన్ని తీసుకుంటున్నావు. బయట కొన్ని కామిక్స్‌లో ఉంటాయి. కొన్ని పుస్తకాలలో మనం చిన్నప్పుడు చూసుంటాం మనం. పిశాచులు ఉంటాయన్నమాట. అంటే కామిక్స్‌లో చెప్పే పిశాచులు. బైబిల్‌లో లేవులెండి ఆ పిశాచులు. ఆ! ఆ బయట చూపించే ఆ పిశాచులు ఏంటి ఎందుకనగానే మనుషులు రక్తం తాగుతా ఉంటాయి అవి. అట్లాగే మనం కూడా యేసుప్రభు వారి రక్తాన్ని తాగుతున్నాం. పిశాచిగా ఉన్నావా? పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నావా? ఆలోచించండి ఒకసారి. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తివైతే పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి వాక్యాన్ని గౌరవిస్తాం మనం. విలువనిస్తాం మనం. చూడండి 26వ వచనం ఏముంది ఇక్కడ? మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ఆయన వచ్చు వరకు, ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును
ప్రచురించుదురని ఇంత డైరెక్ట్‌గా ఉంటే మళ్ళా మనం ఏమంటాం ఇంతగనగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పిలవాలి అంటాం మళ్ళీ. లేదా నిద్రపోతున్నావు నువ్వేమో దున్నపోతులు తినేసి పడుకుంటావు. ఆయన మాత్రం వచ్చి నిన్ను లేపాలా? ఏవండీ? ఇదేనా మీరు మీరు నేర్చుకున్నటువంటి విధానం ఆలోచించండి. అంటే సువార్త ప్రకటింపబడకుండా దుర్బోధ అదొక దుర్బోధ. ఆళ్ళో కొంతమంది ఆళ్ళొక బ్యాచ్. నిన్న మనం చూసాం గదా! నిన్న ఆళ్ళెవరో ఇంతకీ బాప్తిసం తీసుకున్నాక ప్రార్థన చేయాలంట. పరిశుద్ధాత్మ రాదు లేదంటే. ఇదొక బోధ. ఇలా రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితులలో మీకు మాత్రం స్వచ్ఛమైన వాక్యం, సత్యమైన వాక్యం వర్స్ టు వర్స్ చక్కగా డీటెయిల్‌గా మన చేతిలో దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు, నాకు మీకు మనందరికి అనుగ్రహించినప్పుడు, మనం ఎక్కడున్నాం ఇంతకనగానే అతనుకున్నటువంటి ధైర్యం గూడా మనకు లేదు. ఆళ్ళ తల్లిదండ్రులు మాత్రం భయపడిపోతున్నారు. "వారు బాబోయ్! ఎందుకురా ఎళ్ళిపోను గోల మనల్ని వెలివేసేత్తారు మమ్మల్ని ఈళ్ళు" అని భయపడుతుంటే, ఆయన మాత్రం ఎలా ఉన్నాడో మీరు చూడండి. తర్వాత డైలాగులుంటాయండి. నిజంగా నాకనిపించింది. ఈ సీన్‌ని ఆ! మంచిగా మంచి కొరియోగ్రఫీ ప్లాన్ జేసి, యాజ్ ఇట్ ఈజ్ డైలాగ్స్ తోటి ఒక మంచి బీజీఎం చేసి, ఒక పిక్చర్‌గా మనం తీసుకొచ్చి ఒక విడుదల రిలీజ్ చేస్తే గనక నిజంగా అద్భుతం అనిపించిందండి. నిజమండి. ప్యారలల్‌గా మనం చేసేవి గూడా చూపించాలి పక్కన. అప్పుడు ఇంకా క్లిక్ అయిపోద్ది. సినిమా హిట్ అయిపోద్ది. సూపర్ హిట్ అయిపోద్ది. పరలోకంలో దేవుడు మళ్ళీ చూపించాలన్నా చూపిస్తారు దాన్ని. భలే తీశారు సినిమాని. అతను చేసిన ధైర్యం గాని, అతను మాట్లాడే మాటలు గాని, అతని మీద పెట్టిన ప్రెషర్ గాని, కొంత అక్కడ చూడండి కొంతమంది భిక్షమెత్తుకునేవాడన్నారు. కొంతమంది కాదన్నారు. డిసప్పాయింట్ అవ్వలా. నేనే. స్వస్థత పొందింది నేనే. చూసేది నేనే. తర్వాత పట్టుకుపోయారు. పరిసర సర్దుల దగ్గర పట్టుకుపోయారు. అక్కడికెళ్ళి ఆ! అవును నేనెళ్ళానండి. సిలోయ మన కోనే దగ్గరికి తీసుకెళ్లారు. నేనెళ్ళాను. నాకే కళ్ళొచ్చాయి. నమ్మట్లేదు ఆళ్ళయినా గాని. తల్లిదండ్రులు పిలిచారు. ఆ! అక్కడ కూడా ధైర్యంగా ఉన్నాడంతే. ఇతను మాకు తెలుసు ఇతను మా కుమారుడే. పుట్టినప్పటి నుంచి గుడ్డోడే. కానీ ఎలా కళ్ళొచ్చాయో మాకు తెలీదు. వాడిని అడగండి. ఎందుకు ఆడిని అడగమంటున్నావు? నువ్వు అడగొచ్చు కదా! ఎళ్లి. నీకెలా కళ్ళొచ్చాయిరా అని అడిగి, కొడుకే కదా! కుమారుడే కదా! బయటోడేమన్నా అడిగి, ఆ! ఇదిగోండి ఇతనికి ఇలా వచ్చాయంట. యేసు ప్రభు వారు తీసుకొచ్చారంట అనటానికి భయం వీళ్ళకి. కాబట్టి ఏం చేశారు ఇంతకీ ఇతను వయసొచ్చు మీరే అడగండి. స్టిల్, స్టిల్ ఆయన అక్కడ కూడా తగ్గల. అలాగే అదే ధైర్యంతో నిలబడ్డారండి. ఏవండీ ఇతను గాదా మీకు మాదిరి ఆలోచించండి. అట్‌లీస్ట్ ఇతన్ని మీరు మాదిరి తీసుకున్నా, అట్‌లీస్ట్ ఇతన్ని మీరు మాదిరి తీసుకున్నా, తండ్రి కొరకు మీరు చేసినటువంటి పనులు నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. అలా లిస్ట్ పెరుగుతా ఉంటది తప్ప తగ్గదండి. కంటిన్యూషన్ చూద్దాం. యోహాను సువార్త మనం చూస్తే 9 అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్త 9 అధ్యాయం మనం చూద్దాం. 9 అధ్యాయం మనం చూస్తే ఏమంటారు ఇంతకీ 23 వచనం. కావున వాని తల్లిదండ్రులు ఏమన్నారు ఇంతకీ? వాడు వయసు వచ్చినవాడు వాడిని అడుగురు ఎందుకంటే మాకు భయం అని చెప్తున్నారు. అప్పుడు 24 వచనం. కాబట్టి వారు గుడ్డివాడై ఉండున మనిషిని రెండో మారు పిలిపించి ఇక అవ్వట్లేదండి. పరిస్థితులనేవి తేలట్లేదు. పరిసెలు మాట ఎళ్ళట్లేదది. తేలట్లేదు. ఇక ఏమంటారు చూడండి 24 వచనంలో కాబట్టి వారు గుడ్డివాడైనటువంటి ఆ మనిషిని రెండో మారు పిలిపించి, దేవుని మహిమపరచుము. ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని మనతో చెప్పగా. ఇదెక్కడి విచిత్రం అండి? ఇదెక్కడ విచిత్రం ఇంతకీ? కొన్ని సభల్లో మనం వింటా ఉంటాం. మీకు చేతులు చచ్చుబడిపోయాయా? చేతులు పని చేయట్లేదా? చేతులు కొట్టండి, చప్పట్లు కొట్టండి అని అంటా ఉంటారు. అట్లాగా నువ్వు దేవుడిని మహిమపరచు. ఇతను పాపి ఎవరు యేసు ప్రభువు గురించి చెప్తున్నారండి. ఈ మనుషుడు పాపి అని. అప్పుడు ఆయన చెప్పిన రిప్లై చూడండి 25 వచనంలో. ఆయన పాపియో కాడో నేను ఎరుగనయ్యా. ఒకటి మాత్రం నేను చెప్తున్నా. నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. అందుకు వారు ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఎలాగో తెరిచెనని వానిని మరల ఎన్ని సార్లు అడుగుతారో వాళ్ళు ఆయన ఎన్ని సార్లు చెప్పాలి చెప్పండి. ఈయన ఎన్ని సార్లు అడగాలి? ఈయన ఎన్ని సార్లు చెప్పాలి? వాళ్ళు ఎన్ని సార్లు అడుగుతున్నారు? ఏవండీ ఎక్కడైనా కన్‌ఫ్యూజ్ అయిపోయి, ఎక్కడైనా పొరపాటు చేస్తాడేమోనని జెప్పేసి. లేదండి. మనం గూడా అదే విశ్వాసం, అదే స్థిరమైన మనసు మనకుండాలి. అలా లేనప్పుడు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఇక మనం ఎన్ని చదువుకున్నా, ఎంత ప్రార్థన జేసినా అయన్నీ ఆ ప్రార్థనంతా వేస్ట్ అండి. మీలో నిలబడాలనే తత్వం లేనప్పుడు అందుకే ఈ ఈ కార్యాలు ఎందుకు రాశారు? దేవుడు ఇంతకీ యేసుప్రభువు వారు చేసిన సూచక్రియలు గాని, ఇవన్నీ ఎందుకు రాశారు? చూడండి ఎందుకు రాశారు ఇంతకీ యోహాను సువార్త చూస్తే 20 అధ్యాయంలో ఎందుకు రాశారంటే 20 అధ్యాయం మనం చూస్తే యోహాను సువార్త 20 అధ్యాయము 30 వచనం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి రాయబడెను. ఎలా నమ్మాలి? ఎంత ధైర్యంగా ఉన్నారు చూడు పొందినటువంటి వాళ్ళు. స్వస్థత పొందినటువంటి వాళ్ళు, నమ్మిక వచ్చినటువంటి వాళ్ళు భయపడలా.
బెదరలా. ఎందుకంటే అతను ఎన్ని సంవత్సరాల నుంచి గుడ్డివాడుగా ఉన్నాడో మనకు తెలీదు. బట్ అతని అంధత్వం పోయింది. క్లారిటీ వచ్చిందండి. తేటగా క్లారిటీ వచ్చిందండి. స్టిల్ ఆయన యేసుప్రభుని చూడలేదింకా. యేసుప్రభుని ఆయన కన్నులతో చూడలేదింకా ఆయన. ఎలా ఉంటాడో తెలీదని చెప్తున్నారు చూడండి. ఆయన ఎక్కడికెళ్ళిపోయాడో తెలీదు. ఎలా ఉంటాడో మాకు తెలీదంటున్నారాయన. అంటే అలాంటి ఫెయిత్ మనలో ఉండాలి. అప్పుడు అడిగినప్పుడు ఆయనేం చెప్తున్నారు ఇంతకీ? ఇందాక 27వ వచనం. ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగా కోరుచున్నారా ఏమని వారితో అడిగాను. కోపమొచ్చేసిందండి. ఎంతసేపు ఆగుతారు చెప్పండి? ఎవడైనా చూసాడు. నచ్చేసాడా యేసుప్రభు మీకు బాగా ఆయన క్యారెక్టర్ మీకు నచ్చేసిందా ఏంటి? శిష్యులైపోతారా ఏంటి అన్న వెంటనే కింద ఏమన్నారంటే అందుకు వారు నీవే వాని శిష్యుడవు. మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చునో ఎరుగుమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో మీరు ఎరుగకపోవటం ఆశ్చర్యమే. అయినను నా కన్నులొచ్చాయండి. ఒక్కటే జరిగింది. ఏంటి ఎంతకని దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు కాదు. ఇది చేశాడయ్యా చాలు. మనం మనం ఎలా ఉంటాం ఇంతకండి? చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. ఆఫీస్‌కెళ్ళటానికి నడవలేకపోతున్నాం. కాబట్టి ఏం కావాలి ఇంతకీ? సైకిల్ కావాలి. తర్వాత బైక్ కావాలి. తర్వాత బండి కావాలి. తర్వాత ఏసీ కావాలి. తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి. తర్వాత చక్కగా పాలరాయి మీద నీ సమాధిని పెట్టాలి. ఇది. అంతే కదా! అలాగది ఈయన నిలబడ్డాడు. దేవుడు ఇగో ఆయన ప్రవక్తో కాదో మాకు తెలీదయ్యా. మొత్తానికి ఆయన పాపో కాదో అసలు తెలీదయ్యా. ఒకటి మాత్రమే కాదు ఏంటి ఇంతకనగా నా కన్నులొచ్చాయి. మనం చెప్పాలండి. యేసు ప్రభువారు మన జీవితంలో రాకముందు, వచ్చిన తర్వాత. వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇంతకి? మైసెల్ఫ్ నేను ప్రౌడ్‌గా చెప్పగలను. నా జీవితం మారింది. ఏం మారింది ఇంతకి? పాపాన్ని అసహ్యించుకుంటున్నా. పాపాన్ని చూడట్లేదు. లోకానుసారంగా బ్రతకట్లేదు. లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోలేదు. మీరు చెప్పొచ్చు. మీరు చాలా చేశారు దేవుడి కోసం. చాలా చేస్తున్నారు దేవుని కోసం. అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత రాకముందు లైఫ్ చేంజ్ అయింది చూసారా? ఆ చేంజ్ ఐడెంటిఫై చేయాలి మనం. ఆ చేంజ్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో అక్కడి నుండి దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు ఇలా నిలబడ్డప్పుడు, పిరికోలలా పారిపోయినప్పుడు గాదు. ధూత్ అంటే పారిపోయినప్పుడు గాదు. కొంతమంది చూడండి ఎలా పారిపోతారు ఇంతకి? ఒక చిన్న సమస్య వాళ్ళ జీవితంలోకి వస్తే చాలు పారిపోతారు. ఎక్కడ పారిపోతారు ఇంతకి? ఎటు పారిపోతారు ఇంతకి చెప్పండి? ఎక్కడికి పారిపోయినా, ఎటు పారిపోయినా అదుంటదండి మీ ఎనకాల. దానిని నీ శక్తితో నువ్వు పోగొట్టగలవా లేదా అనేది ప్రశ్నే. పోగొట్టగలిగితే మంచిదే. పోగొట్టగలం. ఎందుకు? చిన్న చిన్న సమస్యలు దేవుడి మీద ఆధారపడిపోయినా పోగొట్టుకోవచ్చు. పెద్ద పెద్ద సమస్యలు కూడా ప్రయత్నిస్తే పోగొట్టుకోవచ్చు. పరలోకం మాత్రం సంపాదించుకోలేమండి. అది మాత్రం ష్యూర్. అది ఎవ్వరైనా, అది నరేంద్ర మోడీ గారైనా, తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారైనా, తర్వాత ఎవ్వరైనా అమెరికా అధ్యక్షుడైనా, లేదంటే గనక మన వీధుల్లో లేదంటే గనక స్ట్రీట్స్‌లో ఉండే చిన్న చిన్న లెవెల్ అధికారుల దగ్గర నుండి, ప్రపంచ గొప్ప అధికారులంత వరకు మరి ఏమీ లేనటువంటి మరి దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి వారి దగ్గర నుండి ప్రపంచ కుబేరులైనప్పటికీ కూడా ఆళ్ళు ఎవ్వరైనా గాని పరలోకాన్ని పొందుకోవాలంటే మాత్రం దేవుని కొరకు ధైర్యం కలిగి బ్రతకాల్సిందే. లేదంటే రాదు. పరలోకాన్ని మనం పొందుకోలేము. నిలబడ్డారు. ఆ తర్వాత కంటిన్యూషన్ మనం చూస్తే ఆ తర్వాత 31 వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని మనం ఎరుగుదుము. దేవుడే నిన్ను అని మాట్లాడుకుంటూ వచ్చి 32వ వచనం. 33 ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని యెడల ఏమియో చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు. నీవు మాకు బోధింపవచ్చుతివా అని వానితో చెప్పి వానిని వెలివేసిరి. ఏం చేశారండి? అంతకంటే ఏం చేయలేరండి. ఏ మనిషైనా బాగా గుర్తుంచుకోండి. అంతకంటే ఏమీ చేయలేరు. దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డామనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మా ఊర్లో నుంచి ఎళ్ళిపోరా అంటారు. మా ఇంట్లో నుంచి ఎళ్ళిపోరా అంటారు. నీకు నాకు సంబంధం లేదు. అంతకంటే ఏం చేయలేరు. ఆళ్ళ ధైర్యం ఏంటయ్యా అంటే, మేము లేకపోతే నువ్వెలా బతుకుతావో చూద్దాం అని. మీకో విషయం చెప్పమంటారా? ఈ అడ్వెంచర్‌కి ఆయన నిలబడ్డారండి. ఎవరు? ఈ పుట్టు గుడ్డివాడు నిలబడ్డారు. తర్వాత ఉంటదండి ఒక మాట. అది థర్డ్ స్టెప్. అది థర్డ్ పాయింట్. ఏంటో తెలుసా? ఏంటెందుకంటే, నీ సాహసాలు చూసి ఫస్ట్ 2 పాయింట్లు ఏంటి ఇంతకీ? దేవుడు చేసేవి. ఫస్ట్ 2 ఏంటి ఇంతకీ? దేవుడు చేసేవి. ఒకటేంటి ఇంతకీ? దేవుడిని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగునది ఫస్ట్‌ది. రెండోదేంటి? విభేదాలొస్తాయి. మూడోదేంటి ఇంతకనగానే ఇది నువ్వు చేస్తేనే జరిగేది. నువ్వు నిలబడితేనే జరిగేది. నువ్వు తట్టుకొని నిలబడితేనే జరిగేది. కంటిన్యూషన్‌లో చూడండి ఎంత అద్భుతంగా ఉందో 35వ వచనం మనం చూస్తే, పరిసయ్యులు వానిని వెలివేసిరని
యేసుక్రీస్తు వారు విని అదండి హైలైట్ రిఫరెన్స్ ఇదండి. అద్భుతం అండి. వానిని కనుగొని అది వచ్చేసారండి యేసుప్రభు వారు డైరెక్ట్‌గా. ఎక్కడికొచ్చారు ఇంతకి? ఆ! పాట పాడితే కాదు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. పాటలు పాడితే కాదు ఆయనొచ్చేది. ఎప్పుడొస్తున్నారు ఇంతకనగానే నిలబడాలి. నువ్వు ఏం చేశావని నీ పక్షాన నిలబడాలి చెప్పు దేవుడింతకి? పాటలు మంచిగుంటాయి. మంచి మంచి పాటలుంటాయండి. ఆ పాటలు రాసిన వాళ్ళ వ్యూ నాకు తెలీదు. వాళ్ళ వ్యూ నాకు తెలీదు గానీ, మన చర్చ్‌లో కొంతమంది పాడుతా ఉంటారు కదా! వీళ్ళ మనస్తత్వాలు తెలుసు కాబట్టి చెప్తున్నా. అప్పుడప్పుడు పాడుతా ఉంటారు ఇంతకి. ఏంటింతకి? నా పక్షమునుండగా నాకు ఏ జరగదయ్యా, నేను ఓడిపోనయ్యా, నేను నిలబడతానయ్యా, గెలుస్తానయ్యా. ఫస్ట్ ఆయన నిలబడాలి కదయ్యా నీ పక్షాన. ఎందుకు నిలబడాలి నీ పక్షాన జెప్పు? దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? కరెక్ట్. మరుండాలిగా నీ పక్షాన దేవుడు. దేవుడు నీ పక్షాన ఉండాలంటే నువ్వు ఏం జేశావు? పేపర్ మీద రాయమ్మా కొంచెం. చూద్దాం ఒకసారి చదువుకుంటాను నేను గూడా చూస్తాను. మనం జేసేది ఏం ఉండదండి దేవుడి కోసం. ఏమీ లేనప్పుడు ఇంత జరిగిన తర్వాత చూడండి ఆ రిఫరెన్స్ ఎంత ఊరట కలిగే రిఫరెన్స్‌లా ఉందండి. తల్లిదండ్రులు వదిలేసారు అతన్ని. తల్లిదండ్రులు కాదని వదిలేసారు. పరిచయులు వదిలేసారు. ఊరోళ్ళు వదిలేసారు. ఏవండీ అప్పుడప్పుడు అనిపిస్తుంటది. లోకానుసారంగా మనం ఆలోచించామనుకోండి. యేసుప్రభు వారొచ్చి కళ్ళివ్వకపోతేనే బెటర్ కదా! ఆ ఊర్లోనే ఉండేవాడాయన. లోకానుసారంగా ఆలోచిస్తే మనం. "ఏమైందిరా నీకు ఈ మధ్య మారిపోయావు నువ్వు? ఏ మాతో కలవట్లేదు" అంటా ఉంటారు. ఎందుకంటే నేను మారిపోయాను కదా! నువ్వే చెప్తున్నావు కదరా! కాబట్టి మారిపోయాను. ఇక నేను మీతో కలవను. మీకు నాకు సంబంధం లేదు. ఎందుకంటే మీకు నాకు పొసగదు. పొత్తు కుదరదు. మీకు నాకు పొత్తు కుదరదు. ఎందుకంటే ఐ యామ్ గాడ్స్ చైల్డ్. నువ్వింకా సాతాను సంబంధివే. కాబట్టి నీకు నాకు సెట్ అవ్వదు. చూస్తే మీరు ఆలోచిస్తేనండి మొదటి పేతురు పత్రికలో ఒక మాట మనకు కనబడుతదండి. మొదటి పేతురు పత్రిక 4 అధ్యాయం మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక మనం చూస్తే 4 అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి స్టేట్‌మెంట్ అండి. మొదటి పేతురు పత్రిక 4 అధ్యాయం మనం చూద్దాం. 4 అధ్యాయము మూడో వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. నాలుగో వచనం అద్భుతంగా ఉంటదండి. అపరిమితమైనటువంటి ఆ దుర్వ్యాపారంలో ఆ సినిమాలు, ఆ చెత్త, ఆ సహవాసాలు, ఆ కిల్లీలు, ఆ గుట్కాలు, ఆ సిమ్లాలు, ఆ సీరియల్సు, ఆ ముసలమ్మ ముచ్చట్లు అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు ఆశ్చర్యపడిపోయి ఏటిడైపోయాడు ఇంతకీ? సంతోషాలు అయిపోయాడేంట్రా? ఆడు ఆశ్చర్యపడిపోయి తర్వాత ఏం చేత్తన్నారు ఇంతకీ? మిమ్మును దూషించుచున్నారు. అంటే ఇతను గుడ్డివాడిగానే ఉండాలి. ఈళ్ళు మాత్రం సమాజ మందిరంలో సేవలు చేయించుకోవాలి. అది వాళ్ళనుకున్న లెక్క. ఆ లెక్క తప్పింది. డౌటొచ్చేసింది. ఒక గుడ్డివాడు కూడా యేసు ప్రభువుని నమ్ముతున్నాడా? వాళ్ళ లెక్క తప్పిందండి. ఇప్పటివరకు సమాజంలో అందరూ ఆయన్ని వెంబడిస్తున్నారు. ఆఖరికి కళ్ళు లేని వీడికి కళ్ళొచ్చి వీడు కూడా యేసు ప్రభువుని వెంబడిస్తున్నాడా? ఆళ్ళ లెక్క మిస్ అయిపోయిందండి. మన ద్వా ఆళ్ళ ద్వారా మన 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 ద్వారా వాళ్ళకొచ్చే లాభం విషయంలో లెక్క మిస్ అయిపోయింది. మన ద్వారా వాళ్ళు పొందే సంతృప్తి విషయంలో లెక్క మిస్ అయిపోయింది. మన ద్వారా ప్రతి ఒక్కడికి ఏదో ఒక లాభం ఉంటదండి. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాక న్యాయానికి, అన్యాయానికి మధ్యలో ఏమొస్తది? భేదం వస్తది. ఆయన చెప్పేది మంచిగా ఉన్న ఇద్దరి మధ్యలో భేదం గురించి చెప్పట్లేదు యేసుప్రభు వారు. న్యాయానికి, అన్యాయానికి మధ్యలో ఒక లైనొస్తది. ఆ లైనే యేసుప్రభు వారు. మంచికి, చెడుకి మధ్యలో ఒక లైనొస్తది. ఆ లైనే యేసుప్రభు వారు. నేను కూడా అందరు బోధకుల్లాగా, అందరి సేవకుల్లాగా, అందరి వ్యక్తులలాగా వచ్చి పైపైన గాయాలు కట్టేటువంటి ప్రవక్తను గాదు. నిజమైన దేవుని కుమారుణ్ణి. నేను వచ్చి ఏం చేస్తానో తెలుసా? చీకటికి, వెలుగుకి మధ్యలో ఒక భేదాన్ని కలగజేస్తాను. ఆ భేదం ఎలాంటి భేదమయ్యా అంటే, సొంత వాళ్ళైనా కూడా కనికరించనటువంటి భేదం. తోబుట్టువులైనా గాని మిస్ అవ్వనటువంటి భేదం అది. న్యాయం విషయంలో న్యాయంగానే నిలబెట్టేటువంటి భేదం అది. అలా నువ్వు నిలబడ్డావనుకో, అప్పుడు నీకు చెడు పక్షాన నిలబడే వాళ్ళందరూ దూరం అయిపోతారు. అప్పుడు నిన్నందరూ విడిచిపెట్టొచ్చు గానీ, ఎవరొస్తారు నీ ఎనకాల నీ పక్కన? ఎవరొస్తారండి? దేవుడొస్తారండి. అదే మాట మనకు కనబడుతుంది. నువ్వు నీతి పక్షాన నిలబడితే, వాక్యపు పక్షాన నువ్వు నిలబడు. నువ్వు పాపాన్ని జయించి పరిశుద్ధత వైపు నువ్వు నిలబడు. 2 టీమ్‌లుంటాయి ఎప్పుడు. ఒకటేంటి దెయ్యాని సామ్రాజ్యం, దేవుడి సామ్రాజ్యం. ఈడ్చుకుపోద్ది దెయ్యం నిన్ను ఎప్పటికప్పుడు లాక్కుపోతది. నువ్వు నిలబడు. నువ్వు నిలబడ్డావనుకో, నీ పక్షాన దేవుడు నిలబడటం మాత్రమే గాదు. అద్భుతమైన స్టేట్‌మెంట్ నిజంగా నాకు చాలా ఇష్టం.
చాలా ప్రసంగాల్లో నేను చెప్పేటువంటి స్టేట్మెంట్. యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త మనం చూస్తే, యోహాను సువార్త ఎంత క్లియర్‌గా దేవుడు రాయించారో చూడండి. ఎంత అద్భుతంగా దేవుడు మరి మంచిగా రాయించారు యోహాను సువార్త 14 అధ్యాయము, 14 అధ్యాయము 23వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 14 అధ్యాయము 23వ వచనం మనం చూస్తే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఏమని? "ఒకడు నన్ను ప్రేమించిన యెడల" నువ్వు నిజంగా లవ్ చేశావా? దేవుణ్ణి ప్రేమించావా? ఆ! ప్రేమించిన యెడల నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి ఎంత బావుందండి. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. ఎవరు వదిలేస్తే నీకేంట్రా? ఎవరు నిన్ను కాదంటే నీకేంటి? నా ధైర్యం ఇదేనండి. ప్రపంచం అంతా నన్ను వదిలేసినా, నేను ప్రభు పక్షాన నిలబడే వ్యక్తిగా ఉండుంటే కండిషన్. ఈ కండిషన్ తీసేసి పాటలు రాస్తా ఉంటారు, పాటలు పాడుతా ఉంటారు. ఈ కండిషన్ ఇంపార్టెంట్ అండి. ఈ కండిషన్ ఇంపార్టెంట్. దేవుడు నీ పక్షాన నిలబడాలంటే, దేవుడు నీతో సహవాసం చేయాలంటే, దేవుడు నీ దగ్గర నివాసం చేయాలంటే ఈ కండిషన్ ఇంపార్టెంట్. ఇంతకీ నువ్వు దేవుడిని ప్రేమించావా? అయితే ఏం చేస్తావు ఇంతకీ? ఆయన ఆజ్ఞలను గైకొంటావు. ఆయన ఆజ్ఞలు గైకొన్నావా? ఆ కండిషన్‌లో తప్పకుండా నేను గూడా వానిని ప్రేమిస్తాను. నా తండ్రి కూడా వానిని ప్రేమిస్తారు. మేము వచ్చి, మేము వచ్చి ఏం చేస్తాం ఇంతకీ? వాని యొద్ద నివాసం చేస్తాము. ఇంకెవరు మిస్ అయిపోయారు చెప్పండి? ప్రపంచాన్ని కలిగించినటువంటి దేవుడు మన దగ్గరే ఉన్నారు. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుప్రభువు వారు మన దగ్గరే ఉన్నారు. సదాకాలం మనతో తోడుగా ఉండటానికి పరిశుద్ధాత్మ మన దగ్గరికి ఎప్పుడో వచ్చేసారు. ఇంకెవరు కావాలండి మనకి చెప్పండి? ఇంకెవరు కావాలి? ఏం కావాలి? దేనికోసం మనం ఆలోచిస్తున్నాము? దేనికోసం వెనకడుగేస్తున్నాం? దేనికోసం మనం ఆయన కొరకు బ్రతికే విషయంలో, మరి పాపాన్ని విడిచిపెట్టే విషయంలో చిన్నగానే మనకు కనబడుతుంటాయి. దేవుని కోణంలో మనం ఆలోచిస్తే. అలాంటివి దేవుడు మనతో తోడుగా ఉన్నప్పుడు దేని కొరకు ఆరాటపడుతున్నాం? దేని కొరకు ప్రయత్నిస్తున్నాం? దేని కొరకు పోరాటాలు చేస్తున్నాం ఆలోచించండి. మీ పోరాటాలు, ప్రయత్నాలు, ప్రయాసలు ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్ళవు. ఈ భూమి మీద ఒక ఎండింగ్ ఉంటదండి. ఆ ఎండింగ్‌కెళ్ళిన తర్వాత నీకు ఆ తర్వాత ఇంకొక నెక్స్ట్ స్టెప్ నీకు కనిపించదు. నెక్స్ట్ స్టెప్ నీకు 6 అడుగులు గొయ్యి కనపడతది. ఆ తర్వాత ఆరని అగ్ని కనపడతది. అదే దేవుడిని నువ్వు చూస్తే, దేవుడు నీతో ఉండి, నువ్వు దేవుడితో ఉంటే, అప్పుడు నీకు ఎండింగ్‌కెళ్ళిన తర్వాత ఏం కనబడతది అంటే, పరదైస్ కనబడతది. ఆ తర్వాత పరలోకం కనబడతది. ఇది దేవుడికి సంబంధించిన మైల్ స్టోన్స్. 2 ట్రాక్స్ మీ ముందుంచా. అతనుకున్నటువంటి ధైర్యం కూడా మనలో లేపోతే నిజంగా అది అది మీరు ఆలోచించుకోవాలింక. అతనుకున్నటువంటి ధైర్యం నేనెప్పుడు ఒకటే కంపేర్ చేస్తా. జ్ఞానం ఎక్కువొచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఎంతకనగానే ఆ జ్ఞానాన్ని క్రియల్లో పెట్టగలిగితే గొప్పోళ్ళం అయిపోతాం. అదే సెకండ్ డే అనుకుంటా నేను పెట్టినటువంటి చిన్న టెస్ట్. పరలోక రాజ్యపు పరుగు పందెంలో ఎక్కడున్నారు మీరు? పరలోక రాజ్యపు పరుగు పందెంలో అల్పుడువా? గొప్పవాడివా? గొప్పవాడైతే ఏం చేస్తాడు ఇంతకీ? ఆ ఆజ్ఞలను నేర్చుకొని, ప్రకటించి, బోధించి గైకొంటాడు. అల్పులేం చేస్తారు ఇంతకీ? ఆళ్ళు నేర్చుకోరు, ప్రకటించరు, నేర్చుకున్నా ప్రకటించరు, ప్రకటించినా గైకొనరు. రకరకాలుంటాయి దాంట్లో కండిషన్‌లు రకరకాల కండిషన్‌లుంటాయి ఆళ్ళు. అది గ్రాఫ్ ఆసిలేట్ అవుతా ఉంటది. నువ్వు గొప్పవాళ్ళవవ్వాలంటే యేసుప్రభు వారు నీతో సహవాసం చేయాలి. యేసుప్రభు వారు నీ యొద్ద నివాసం చేయాలి. అలా నివాసం చేయాలంటే ఇదిగో ధైర్యంగా నిలబడగలగాలి. మీరు బాగా మరలి చెక్ చేసుకోండి. 66 పుస్తకాలు చెక్ చేసుకోండి. అడ్వెంచర్స్ చేసినటువంటి వాళ్ళ పక్షాన దేవుడు ఎలా నిలబడ్డారు, నెక్స్ట్ స్టెప్స్‌కి ఎలా తీసుకెళ్లారో మీరు ఆలోచిస్తే నిజంగా గూస్ బంప్స్ ఒస్తాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో విషయాలను వాక్యానుసారంగా ఆలోచించడానికి దీనులమైనటువంటి మా అందరికి మీరు సహాయం చేశారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తెలుసుకున్నటువంటి ప్రతి విషయాన్ని ప్రభువా క్రియలలో పెట్టి మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని కీర్తించుటకు మాకు సహాయం చేయండి. తండ్రి తెలుసుకున్నటువంటి ప్రతి ఆలోచన ప్రకారంగా తండ్రి నడుచుకున్నట్టు కృప చూపించండి. తండ్రి ఒక పుట్టు గుడ్డివాని ద్వారా మాతో తండ్రి అతని జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా మరి మా విశ్వాసాన్ని కూడా తండ్రి పరీక్షించుకొని తండ్రి ఆ విశ్వాస ప్రకారంగా తండ్రి మేము నడుచుకొనుచు తండ్రి మిమ్మును ఘనపరుస్తూ కీర్తించుటకు ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి. ప్రతి విషయంలోనూ కూడా ప్రభువా మీ యొక్క ఆలోచన చొప్పున అంతకంతకు వర్ధిల్లుటకు మాకు సహాయం చేయండి. తండ్రి సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగించండి. దేవా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ఎన్నో లోతైన విషయాలు ధ్యానించుటకు సహాయం చేయండి. తండ్రి తర్వాత జరగబోయే కార్యక్రమాలలో కూడా మీరు తోడుగా ఉండండి. మా ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.